నిన్ను ఫలింప చేయాలని దేవుడు ఇష్టపడినప్పుడు నిన్ను ఫలించని స్థానాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థానాలలో నిన్ను దర్శించి నీవు అక్కడ ఫలించని పరిస్థితిలో పడిపోయిన ఆ ఏరియాలో నిన్ను దర్శించి నౌ కమ్ రైజ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. దయచేసి అందరు కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకొని మనము కూడికను ఆరంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప కనికరం గల నా ప్రియాతి ప్రేమ గల తండ్రి, కుమార పరిశుద్ధాత్ముడమైన దేవేసు క్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలం అంతా కూడా మీరు నన్ను మమ్మల్ని అందరినీ కూడా నీ రెక్కల చాటున భద్రపరుచుకున్నారు. ఒక కోడి తన పిల్లల్ని తన రెక్కల నీడలో ఏ విధంగానైతే భద్రపరుచుకుంటుందో, కాపుదల ఉంటుందో, అలాగా మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు. అయినను కొన్నిసార్లు మేము మీ కాపుదలను ఎరగక బాధపడి ఆవేశముతోనూ ఆత్రముతోనూ కలవరముతోనూ పడిన పరిస్థితులను కూడా చూసావు. అయినా మమ్మల్ని స్థిరపరిచి ఈరోజు నేనున్నాను అని రుజువు చేసుకొని నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చుకున్నారని నీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం. నిజమే ప్రభువా, నీ మార్గములు మా మార్గముల వంటివి కాదు, నీ ఆలోచనలు ప్రభా మా ఆలోచనలు వంటివి కావు ప్రభా. భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత ఉన్నతమైన అంతస్తులో నీ మార్గములను అయా నీ మాటలను ఉన్నవని, అయ్యా నీ ఆలోచనలంత గొప్పవని నువ్వు సెలవిచ్చినావు. గ్రహించడానికి మేమే పాటి వారం అయినను పరలోక రాజ్య మర్మములు తెలుసుకుంటూ మీరు మాకు అనుగ్రహించిన నీ గొప్పతనాన్ని బట్టి నీకు స్తోత్రాలు. రెండవది ప్రభా, మీరిచ్చిన రక్షణను బట్టి నీకు వందనాలు, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం. నశించిన దాన్ని వెతికి రక్షించేటటువంటి వాడు, కాపరి లేని గొర్రెలను కాపరి కలిగేటటువంటి గొర్రెలుగా మీరు చేసుకొని ఉన్నారు. గొర్రెల దొడ్డి కాని స్థలములో మేముండి బాధపడినటువంటి, హింస పొంది శ్రమపడి తృణీకరించబడి అవమానపరచబడినటువంటి స్థలంలో నుండి విడిపించి ప్రభా గొర్రెలకు మంచి కాపరైనటువంటి నీవును ప్రభా దొడ్డి అయినటువంటి సంఘములోనికి మమ్మల్ని చేర్చుకున్నందుకు, పరిశుద్ధాత్మను వాక్యములోనికి మమ్మల్ని చేర్చుకున్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు ప్రభువా. మూడవది ప్రభువా, మీరు మమ్మల్ని ఇంకను విశ్వాసులుగా మీలో నీతిమంతులుగా తీర్చిదిద్దుటకు ప్రభా నీవు విస్తరించి చేసినటువంటి నీ కార్యాలను బట్టి స్తోత్రాలు. నీ అందే విశ్వాసము మాలో తొలగిపోకుండానట్లు, నీవు చూపించిన నీతి కార్యాలు తొలగిపోకుండానట్లు, నీతి నుండి తొలగిపోకుండానట్లు మీరు ప్రతిరోజు ప్రతి క్షణము మీరు మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు. ఈ భయంకరమైనటువంటి దినాల్లో ప్రభువా, ఈ కరోనా అనేటటువంటిది వేవ్ 1, వేవ్ 2, వేవ్ 3 ఇట్లా మ్యుటేషన్స్ మారుతున్నటువంటి సమయంలో ఉన్నటువంటి మనిషి శక్తి కంటే మించినటువంటి పోరాటము ప్రభువా, మా శక్తికి మించినటువంటి పోరాటము, ఈ తెగుళ్ళతో మేము పోరాడుతున్నటువంటి మనుషులమైనటువంటి వారము ప్రభు
ప్రభా అందులో చిక్కి విడుదల పొందుకున్న వారు కొందరైతే, ఇంకను అందులో చిక్కుబడిన వారు, చిక్కుబడకపోయినను ప్రభా భయపడుతూ జీవిస్తున్నటువంటి వారు, మరణ భయముల చేత జీవిస్తున్నటువంటి వారు, మరణము నుండి తప్పించబడడానికి ప్రయత్నము చేస్తూ ప్రభా తప్పించబడకుండా వెతుకుతున్నటువంటి వారు, కానీ నీవే మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను ప్రభ వెలుగులోనికి తెచ్చే దేవుడవని ప్రభా మేము గుర్తించలేని పరిస్థితిలో ఉన్నటువంటి స్థితిలో భయపడుతూ వచ్చాం. అయినాను ప్రభా నేనున్నానని సెలవిచ్చి ప్రభా మరణం యొక్క తాళం చేతులు కలిగిన దేవుడవు నీవు, తెగుళ్ళ మీద అధికారము కలిగిన నామము కలిగినటువంటి దేవుడవని ప్రభా నీకు అసాధ్యమైనది ఏది లేదని సెలవిచ్చి, అడిగినది ఏదైనాను చేస్తానని సెలవిచ్చి, నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదవ ఉండదు అని సెలవిచ్చి అనేకులను మీరు రక్షిస్తున్నారు ప్రభా. మరి మాకిచ్చినటువంటి ఆత్మీయ తండ్రిని బట్టి నీకు ప్రేమగల ప్రభా వేలాది వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు. పాల్సన్ రాజు అయ్యగారిని బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతా స్తుతి స్తోత్రాలు ప్రభా. ఎవ్వరు ఎరగని స్థితిలో ఉన్నప్పుడు తనను మీరు మాకు పరిచయం చేసి ప్రభా నీ దాసుడని నీ కుమారుడని చెప్పి మా బాధ్యతను తన మీద పెట్టి మమ్మల్ని బ్రతికిస్తూ నా తండ్రి రక్ష నీలో ఎదుగుటకును, నీలో ఇంకను గొప్ప అంతస్తులో మీరు ఉద్దేశాన్ని కలిగిన అంతస్తులోనికి నడిపించడానికి ప్రార్థన ద్వారా మమ్మల్ని కట్టుచున్నటువంటి దాసును బట్టి వేలాది వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు. తను చేయుచున్నటువంటి ప్రార్థనలకు విజయాన్ని కలుగజేస్తూ అనేకులను కరోనా నుండి విడిపించడమే కాకుండా ప్రతి విధమైన అపవాది క్రియలను లయపరుస్తున్నారు, తెగుళ్ళ నుండి విడిపిస్తున్నారు, మరణము నుండి విడిపిస్తున్నారు, దారిద్ర్యత నుండి విడిపిస్తున్నారు, ఒంటరితనం నుండి విడిపిస్తున్నారు, అనేక రకాలైన అద్భుతాలు చేస్తున్నారు, దురాత్మల నుండి విడిపిస్తున్నారు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరిగిస్తున్నారు ప్రభువా. ఈ విధంగా మాకు తండ్రిగా ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ఆత్మాభిషేకం నీ బిడ్డ మీద ఉంచును గాక అని అడుగుచున్నాను ప్రభువా. తనతో కూడా సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రత్యేకంగా జయప్రకాష్ అయ్యగారిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభువా. నీ ఆత్మ చేత నింపండి ప్రభా. తన శరీరక రుగ్మతలన్నిటి నుండి మీరు విడిపించండి ప్రేమగల తండ్రి. రక్షకుడా నీవు మాకు చూపించిన దర్శన ప్రకారము నీ యొక్క ధ్వజముగా నిలబెట్టుటకు నీ కృపను చూపిన తండ్రి, ఆ గొప్ప ఆశీర్వాదము నీ దాసునికి దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకునండి ప్రభా. మీరు మేము మా ప్రభా మీ పేరట చేస్తున్న ఈ పరిచర్యను ప్రభ మీరు ఆశీర్వదించండి, మీరు దృష్టించండి. నీ చిత్తము నెరవేర్చుటకు ఇష్టపడినటువంటి వారము గనుక, నీ చిత్తమును మరుగు చేయక బయలుపరచువాడువు గనుక అయ్యా నీవు సంకల్పించిన దానిని నీ సేవకులైన ప్రవక్తలకు తెలియచేయంది ఏది చేయనని సెలవిచ్చిన దేవుడు గనుక ప్రభా ఈ తెగులు గురించి 2016లో సెలవిచ్చావు ప్రభా. దాని నుండి విడిపించడానికి ఆనాటి నుండి ప్రార్థన చేస్తూ ఉండగా శేషమును మిగిలించుకుంటానని సెలవిచ్చిన దేవుడు, శేషమును బట్టి అభివృద్ధిలోనికి తీసుకొస్తానన్నావు. అంతేకాకుండా భూమిని తలక్రిందులుగా చేసి ప్రభా నిన్ను నీవు మహిమపరుచుకుంటానని సెలవిచ్చిన నీ మాటను బట్టి నీ కార్యాలు జరుగును గాక. నువ్వు చూపించిన ఈ దర్శనాలు నెరవేరుస్తూ ప్రభువా యేసయ్యా ప్రస్తుతం ఉన్నటువంటి దానికి ప్రభువా నా తండ్రి ఒక నూతనత్వాన్ని తీసుకురావడానికి, పాతవి గతింపచేసి సమస్తమును క్రొత్తవి చేయడానికి, భూమిని తలక్రిందులుగా చేసే దేవుడవని, కృతజ్ఞతా స్తోత్రాలు మీరు చూపించిన దర్శనం నెరవేర్చే దేవుడవని నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభువా. నువ్వు చెప్పిన మాటలను నెరవేర్చే దేవుడవు, ప్రేమ స్వరూపడమైన తడు ఎందరూ వీక్షిస్తున్నారు వారందరి కుటుంబాలలో, గృహాల్లో ప్రభా నీ పరిశుద్ధాత్మ సంచరించును గాక. ఆనాడు భూమి ప్రభువా అగాధ జలములలో ఉన్నప్పుడు, చీకటి తన మీద ఆవరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడిన రీతిగా ప్రతి ఒక్క విశ్వాసి మీద కానీ, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి మీద కానీ, వారి కుటుంబాలలో నీవు అల్లాడుదువు గాక ప్రభువా. ఆనాడు ప్రేమగల తండ్రి వెలుగు కలుగును గాక అని చెప్పగానే వెంటనే వెలుగు కలుగునట్లు నీ ద్వారా జరిగించినటువంటి కార్యాలు ప్రభా, నువ్వు కార్యాలు చేయడం ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నావు. ప్రతి మనిషి కొరకు ప్రభా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాణం పెట్టి ఉండగా ఆ ప్రాణములో రక్షించడానికి ప్రతి మనిషి దగ్గర నువ్వు ఆవరించినావు గనక నిన్నెరగక జీవిస్తున్నటువంటి మనుషుల హృదయాలను తాకండి, నిన్ను చూడకుండా జీవిస్తున్న మనుషుల కన్నులను తాకండి, నిన్ను ఎరగకుండా వినకుండా చేయించున్నటువంటి జీవిస్తున్న మనుషులను మీరు తాకి కన్నులను తెరవండి, చెవులను తెరవండి, హృదయాన్ని తెరవండి, రక్షించండి ప్రభువా. నీ రక్షణ కృప కుమ్మరించి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ఈ ప్రార్థనను మీరు ఆలకించండి ప్రభువా. నన్ను మమ్మల్ని అందరినీ నీ సిలువ చాటున మరుగు చేసుకుని నీ ఆత్మచేత నింపి ప్రభువా మాతో మాట్లాడండి, నువ్వు మాట్లాడండి ప్రభువా.
నీవే మాట్లాడు, మేము పనికి రాని వారం. నీ ఉద్దేశాలను బయలుపరచుటకు నీ కృపను కుమ్మరించమని, మా మీద పెట్టబడినటువంటి బాధ్యతను మేము నెరవేర్చడానికి నీ కృపా సమాధానాన్ని దయచేయండి ప్రభా. మా శత్రువులను మేము క్షమించుచున్నాము ప్రభా. మాకు విరోధంగా మాట్లాడిన వారిని, మాకు విరోధంగా క్రియలు చేసినటువంటి వారిని కూడా యేసుక్రీస్తు నామములో క్షమించుచున్నాము ప్రభువా. వారికి క్షమాపణ కలుగ చేయండి. వారికి నూతన హృదయం, నూతన స్వభావమును దయచేసి వారి అపవిత్రతను తొలగించి వారిలో నీ ఆత్మను ఉంచి ప్రభువా, నీ కట్టడలు నెరవేర్చువారుగాను, నీ విధులను నిర్వర్తించువారుగాను చేయుటకు నీ కటాక్షమును చూపుమని ప్రభువా. రోగ వ్యాధులు, ఇన్ఫెక్షన్, అలర్జీస్తో ఉన్నవారు, శాప పాపాల్లో శిక్షలు ఉన్న వారిని కనికరించి వాటి నుండి విడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని ప్రభువా. నీ కృప విస్తరించునుగాక, నీ నీతి విస్తరించునుగాక, నీ రక్షణ విస్తరించునుగాక ప్రభువా. శిక్ష నుండి విడిపించండి ప్రభువా. నరకానికి వెళ్లకుండా బిడ్డలను కాపాడండి ప్రభువా. పరలోక రాజ్యము కోసము మనుషులను సిద్ధపరచండి ప్రభువా. నీవే మనిషిని తృణీకరించని దేవుడు అని కృతజ్ఞత చెల్లించుకొనుచున్నాం. అయా, కరోనా విషయంలో మీరు న్యాయం తీర్చండి మా విషయంలో ప్రభువా. దానిని యేసుక్రీస్తు అని నీ పరిశుద్ధమైన నామము ప్రభా, తెగుళ్ళ మీద అధికారము కలిగినటువంటి నీ నామమును హెచ్చించి దానిని యేసుక్రీస్తు అని నీ నామములో పడద్రోయండి ప్రభువా. అందులో చిక్కుబడినటువంటి క్రైస్తవులే కావచ్చు, క్రైస్తవేత్తరులే కావచ్చు, ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు అను నీ నామములు దర్శించండి. మా తండ్రి, మనుషుని దర్శించడం వాడు ఏ పార్టీ వాడు అయినను ప్రభువా, నీ నామ మహిమార్థమై దర్శించి మా ఎడల కనికరమును చూపండి ప్రభువా. మమ్మల్ని క్షమించండి, నీ కాళ్ళు ముక్త ప్రభువా. మమ్మల్ని క్షమించండి, బలపరచండి, మా శరీరాలను శుద్ధి చేయండి, మా హృదయాలను శుద్ధి చేయండి ప్రభువా. మా ఆత్మను కుమ్మరించండి, నీ ఆత్మను కుమ్మరించండి ప్రభువా. నూతన ఆత్మాభిషేకమును దయచేయండి ప్రభా. జీవపు వెలుగును కుమ్మరించి అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు జరిగించి అపవాది క్రియలను లయపరిచేటకు ప్రత్యక్షమయ్యే దేవా, లయపరచుటకు ప్రత్యక్షమై వాటి నుండి విడిపించి మమ్మల్ని నడిపించమని, ఈ సంఘాన్ని, కార్యక్రమంను మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనతో అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గత కొన్ని కాలము, కొంత సమయము, కొన్ని వారాల నుండి మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30-31 వాక్యాన్ని మనము చదువుకుంటా వచ్చాము. దాని గురించి మనము మరొకసారి ధ్యానం చేస్తాము. దాని ధ్యానానికి మనం వెళ్ళకముందు ఒక ప్రత్యేకమైనటువంటి మాట మీతో చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. ఏంటి అనంటే, మనము ఇది ప్రార్థన సమయము. ఈ శోధన సమయంలో మనము దేవునితో గడపవలసినటువంటి సమయం అని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేయాలి. రెండవది, విశ్వాసం నుండి తొలగిపోకూడదు. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతూ ఉంటాడు. రెండవది, ఓర్పు ద్వారా మన ప్రాణాన్ని మనము కాపాడుకుంటూ ఉంటాం. ఆవేశపడి మాట్లాడి, ఆవేశపడి కార్యాలు చేసి, ఆత్రపడి కార్యాలు చేసి మన జీవితాలను చెడగొట్టుకోకుండా కోపమును మానుకోవాలి, ఆగ్రహమును మానుకోవాలి, హృదయములో ఉన్నటువంటి కల్మషాన్ని తీసివేసుకోవాలి, విరోధమైన మనస్తత్వమును, నిర్జీవమైన క్రియలను బయటికి తీసివేసేటట్టు దేవుని సహాయాన్ని కోరుతూ ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన చేస్తూ దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తిగా మారేటటువంటి సమయం ఇది. ఇంతవరకు మనకు నచ్చినట్టు మనము తిరిగినాం, ఫ్రీగా మనం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళినాం. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మనము జీవించుకుంటూ వచ్చాం. మన శరీరాశ కానీ, నేత్రాశ, జీవపు డంబము కానీ, ఇలాగా మన మనసుకు నచ్చినటువంటి ఆశలు కానీ అన్ని నెరవేర్చుకుంటూ మనం విచ్చలవిడిగా తిరిగినటువంటి దినాలకు ముగింపు పలికే సమయం ఇది. కనుక దేవుడు కనబడకుండా, దేవుణ్ణి ఎరగకుండా, దేవుణ్ణి తృణీకరిస్తూ, దేవుణ్ణి అవాయిడ్ చేస్తూ బ్రతికేటటువంటి దినాలు మనము జీవించాం. కానీ ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశాల్లో దేవుని గురించి తెలుసుకొని దేవుని నీడను బ్రతికేటటువంటి సమయం ఆరంభమయ్యింది. కనుక తను ఆశ్రయించినటువంటి వారికి ఏ మేలు కూడా కొదువ అయి ఉండదు. కనుక దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ప్రణాళిక ప్రకారము ఆ గొప్ప అంతస్తులోనికి మనం వెళ్ళాలి అనంటే
ఆ అంతస్తునకు వెళ్లకుండా ఆపేటటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. విడిపించి దేవుని యొక్క ఉద్దేశము ఏర్పాటులోనికి నిన్ను నడిపిస్తాడన్న సత్యాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రార్థనలో చాలా మట్టుకు గడుపుతూ ఉండాలి. ప్రార్థన చేయడానికి గొప్ప సమయం దేవుడిచ్చినాడు. ఈ కరోనా అనేటటువంటి మరణపు బలము, ఈ మరణ బలము నుండి విడిపించడానికి యేసు ప్రభువు ఈ లోకములో శరీరధారిగా జన్మించినాడు. రెండవది, మరణమును నిరర్థకము చేయడానికి ఆయన సువార్తను ప్రకటించుకుంటూ మనల్ని రక్షించుకుంటూ వచ్చినాడు. ఆయన ఉద్దేశం అది. మరణం నిరర్థకం కావాలి, మరణం నిరర్థకం కావాలి, మరణం నిరర్థకం కావాలి. మరణం యొక్క ముళ్ళు పోవాలి, మరణం యొక్క విజయం తగ్గిపోవాలి. మనుషులు జీవించాలి. దేవుడు మరణించాలని కోరలేదు. దుర్మార్గుడు మరణించడం వల్ల దేవునికి సంతోషం లేదు. కనుక మరణించాలన్న ఉద్దేశము దేవునికి లేనప్పుడు, ఆయన జీవింప చేయాలని ఇష్టపడినప్పుడు ఆ జీవం గురించి, ఆ జీవము నీడలో బ్రతకడానికి మనము ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో మనం నిలవవలసినటువంటి అవసరం ఉన్నదని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీకు కానబెట్టి చెప్పుచున్నాను. కనుక ఈ సమయము మనము ప్రార్థన సమయము గనక దయచేసి వేరే వేరే విషయాలలో మనము టైం పాస్ చేసుకొని ఉండడం కాకుండా ప్రార్థనలో బైబిల్ చదవాలి, పరిశుద్ధ గ్రంథమును చదువుకోవాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన మాత్రమే కాకుండా విజ్ఞాపన చేయాలి. ఇతరుల గురించి కూడా నువ్వు విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేయడం అనేటటువంటిది ఒక పెద్ద పని. అది అనగా బాధపడుతున్నటువంటి వారి స్థానంలో మనము చేరాలి. వారి బాధను మన మీద వేసుకొని వారి బాధలో మనం బాధపడాలి, వారి శ్రమల్లో మనం శ్రమపడాలి, వారి కన్నీటిలో మనం కన్నీరు కావాలి. ఆ కష్టాల్లో బాధల్లో వాళ్ళు ఎలాగున్నారో ఆ ఫీలింగ్స్, ఆ తలంపుల ఆలోచనలో మనం వెళ్ళి వారిని అక్కడి నుండి విడిపించేటటువంటి ఒక డెలివరర్ అన్నమాట. వారి పక్షమున నిలబడేటటువంటి వారు. యేసు ప్రభువు మనల్ని తన పక్షంగా నిలబెట్టుకోవడము, ఆ దేవుడు కూడా తను మన పక్షంగా నిలిచి అనేక గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. కనుక మనము విజ్ఞాపన చేయడం మానకూడదు. రెండవది, పాల్సన్ రాజయ్య గారు తప్పనిసరిగా మన కోసం ప్రార్థన చేస్తున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, ఫోన్ నంబర్స్ కూడా నేను వాట్సాప్ గ్రూప్లో నేను పంపించాను. పాల్సన్ రాజయ్య గారికి మీరు ఆ నంబర్లకు ఫోన్ చేస్తే అక్కడ నీ ప్రేయర్ రికార్డ్ అవుతుంటుంది, నీ అంశము. తర్వాత అయ్యగారు ప్రార్థన చేస్తుంటారు. మీరు వీలైనప్పుడు సోమవారం రోజు కానీ, గురువారం లేక బేస్తవారం రోజు కానీ అయ్యగారు డైరెక్ట్ ఫోన్లు ఎత్తుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. కనుక అక్కడ కూడా ప్రార్థనలకు పెట్టండి. మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయంటే అయ్యగారికి చెప్పండి. ప్రత్యేకంగా అందరూ కూడా ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు నామములో మనవి చేస్తున్నాను. అలాగే పాల్సన్ రాజయ్య గారి గురించి ప్రార్థన చేయండి. నా గురించి, మా అందరి గురించి, ప్రకాశయ్య గారి గురించి, మా పరిచర్యల గురించి మీరు ప్రార్థన చేయాల్సిందిగా యేసుక్రీస్తు నామములో మనవి చేస్తున్నాను. మేము మీకోసము ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు అందుకు సాక్ష్యమై ఉండును గాక అని అడుగుచున్నాను. కనుక సమయంను సద్వినియోగం చేసుకోవడం మనం నేర్చుకుందాము. అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల ఉండడానికి ప్రయత్నం చేస్తాము. నీతిమంతులుగా జీవిస్తాము. నీతిపూర్వకమైన మాటను మాట్లాడదాము, ప్రవర్తన క్రియలు చేస్తాము. అలాగే విశ్వాసం నుండి మాత్రము తొలగకుండా విశ్వాసమును కొనసాగించే యేసును వెంబడించాలి. ఆయన వైపు చూస్తూ ఆయనను వెంబడించాలి. ఆయన అనేక విశ్వాసాన్ని కలగజేస్తాడు, దాన్ని కొనసాగించేవాడు ఆయన్ని. కనుక ఆయన తట్టు మనము ఆశ్రయించి సహాయం కోరుతూ ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితిని మన కోసము దేవుడు, మంచి ప్రివిలేజ్ని దేవుడు మనకిచ్చాడు. నిజమే, లోకంలో కరోనా భయంకరము, నిజమే, అది మంచిదని నేను అనడం లేదు. కానీ దేవుని యొద్దకు రావడానికి మంచి సమయం ఇది అని మాత్రమే చెప్పగలుగుతున్నాను. కనుక దేవుడు ఎప్పుడు కూడా కీడు విషయమే శోధించడనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఏర్పరచబడిన వారిని సహా సాతానుడు ఎన్నో రకాలుగా పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఎవరినైతే శేషంగా మిగిలించుకోవాలనుకుంటున్నారో వారి విషయంలో సాతానుకు ఛాన్స్ ఇవ్వడు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి.
అలాగ యేసు ప్రభు పేతురు గారికి చెప్పినాడు, ఎదుగో గింజలు చల్లినట్టు మీ శిష్యులైనటువంటి మీ అందరినీ చల్లేస్తాడు సాతానుడు అన్నప్పుడు, అయినను నేను నీ మనసు స్థిరపడడానికి నేను ప్రార్థన చేస్తున్నాను పేతురు, నువ్వు స్థిరపడిన తర్వాత అందరినీ స్థిరపరచు అన్నాడు. కనుక కొందరిని స్థిరపరచడానికి సేవకులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ దేవుడు కొందరిని స్థిరపరచడానికి ఏర్పరచుకున్నటువంటి వారిలో పాల్సన్ రాజయ్య గారు ఉన్నారని జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఆయన అనేకులను స్థిరపరచడానికి దేవుడు అతన్ని స్థిరపరిచాడు. తన ద్వారా తన టీమును మొత్తానికి కూడా, అందులో నేను కూడా ఒక్క వ్యక్తిని, అనేకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, అందులో నేను ఒక వ్యక్తిని మాత్రమే. అలాగ మమ్ములను కూడా పాల్సన్ రాజయ్య గారి ద్వారా దేవుడు రక్షించి శేషములో మిగిలించుకున్నాడు. కనుక మేమందరము కూడా మీకోసము నిలబడి ఉన్నాము, వేచి చూస్తున్నాము, ప్రార్థనలో విసుకకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాము. గనుక దయచేసి మీ ప్రార్థన అంశాలను కూడా మా ఫోన్లకు మీ రిక్వెస్ట్లు చెప్తే, మెసేజ్ల ద్వారా, వాట్సాప్ గ్రూపుల ద్వారా మీరు మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తే ఖచ్చితంగా వాటి గురించి ప్రార్థన చేస్తాం. ఎవరు కూడా ఒంటరి వారం అనుకోకూడదు. ఒకరోజు తప్పనిసరిగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందరం కూడా కలిసి దేవుణ్ణి తిరిగి మహిమపరిచే సమయం మనకు వస్తుంది. అంతేకాకుండా ప్రకటన గ్రంథంలో మనం చదివాం, తెగుళ్ళ మీద అధికారము కలిగినటువంటి నామము కలిగిన యేసు ప్రభు మనకున్నాడు. తెగుళ్ళ మీద అధికారము కలిగిన నామము యేసుక్రీస్తు నామము. కనుక దయ్యాలను వెళ్ళగొట్టడం మాత్రమే కాకుండా తెగుళ్ళను కూడా లయపరుస్తాడు. దేవునికి పరలోకమందు భూలోకమందు సర్వాధికారము కలిగినటువంటి యేసు ప్రభు మనకున్నాడు. ఆయన నామములో మనము ఏమడిగినా కూడా మనకు దయచేస్తాడు అన్న సత్యాన్ని, ఈ విశ్వాసపు ఈ చేతవని మాటల్ని, ఈ యొక్క ఎంకరేజ్మెంట్ మాటల్ని దేవుడు మనందరి దృష్టి ఆశీర్వాదంగా ఉంచి బలపరచునుగాక. దయచేసి ఎవ్వరు కూడా కృంగిపోకూడదు. దేవునిని బట్టి మనము జీవంగా ఉందాం, క్రైస్తవులుగా జీవిస్తాం, దేవుని రాజ్య సంబంధులుగా బ్రతుకుతూ దేవుని మహిమపరుస్తాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. అయితే ఈ సమయంలో ప్రార్థన చేయండి అని చెప్తున్నారు కనుక ఎలా ప్రార్థన చేయాలి అన్నటువంటి ఉద్దేశాల గురించి మనం ఈరోజు కొన్ని ప్రత్యేక రీతిగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందులో మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30-31 వాక్యాన్ని మనము గతంలో ఇంట్రడక్షన్గా మనం చదువుకున్నాము. మళ్ళీ ఒకసారి ఆ పాత విషయాలను ఒక్కసారి చదివి నెమరు వేసుకొని ఇంకొక అంతస్తు మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. దయచేసి పరిశుద్ధ గ్రంథములు ఉన్నటువంటి వారు మొదటి సమూయేలు 2వ అధ్యాయము 30-31 వాక్యాలను అందరం కలిసి చదువుకుందాం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదరని యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నను, ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలమాయను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారము నొందుదురు అన్న ఈ 2 ఉద్దేశాలలో మనం మాట్లాడుకుంటూ వచ్చాము. దేవుని ఘనపరచువారు, దేవుని తృణీకరించువారు, 2 స్థానాలు. ఘనపరిచే స్థానము, తృణీకరించే స్థానం. నేను ఘనపరచను అంటే నువ్వు తృణీకరిస్తున్నావు అన్నట్టు, నువ్వు తృణీకరిస్తున్నావు అంటే దేవుని ఘనపరచను అన్నమాట. కనుక ఈ 2 విషయాల్లో మనము స్పష్టంగా మనం ఆలోచన చేయాలి. క్రైస్తవులుగా మనము మన దేవుని ఘనపరిచేటటువంటి వారుగా మనం ఉండాలా అని మనము గతములో తెలుసుకున్నాము. రెండవది ఏంటంటే, తృణీకారము ఎలాగ జరుగుతుంది, దేవుని తృణీకరిస్తే మనము కూడా తృణీకరించబడతాము అని దేవుని చేత చెప్పబడినప్పుడు 31వ అధ్యాయంలో 31 వాక్యములో మనం విన్నటువంటి విషయం ఏంటంటే, తృణీకరించబడినప్పుడు మనకు ఎలాంటి పరిస్థితులు జరుగుతాయి అన్నటువంటిది 31 వాక్యములో మనం చదువుకున్నాం. దేవుడు తృణీకరిస్తే ఏమవుతుంది అంటే, ఆలకించుము రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును, నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును
అని దేవుడు చెప్పాడు. అనగా దేవుణ్ణి మనము తృణీకరించడం మొదలు పెడితే దేవుడు మనల్ని తృణీకరిస్తాడు. మనల్ని తృణీకరించినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక గుర్తుగా దేవుడు చెప్పాడు. ఇది గుర్తుల బలం. నీవు తృణీకరించబడ్డావు అని చెప్పడానికి నీకు గుర్తు ఏంటనంటే నీ బలము క్షీణిస్తుంది. నీకు బంధువుల బలం ఉండవచ్చు, నీకు కుటుంబం బలం ఉండవచ్చు, నీకు పలుకుబడి బలం ఉండవచ్చు, ధన బలం ఉండవచ్చు, జ్ఞాన బలం ఉండవచ్చు, ఉద్యోగ బలం ఉండవచ్చు, వ్యాపార బలం ఉండవచ్చు. ఇలాగా ఎన్నో రకాలైనటువంటి బలాలు నీకు ఉండవచ్చు. అంతేకాకుండా నీ ఇంటిలో ఎవ్వరు కూడా నశించిపోకుండా, చనిపోకుండా చాలా జాగ్రత్తగా అందరూ కూడా బలముతో ఉన్నటువంటి వారుగా ఉండవచ్చు. కానీ నీవు ఏదైతే బలం అనుకుంటున్నావో ఆ బలాన్ని దేవుడు క్షీణింపచేస్తూ ఉంటాడు. ఈ బలము క్షీణింపజేసినప్పుడు నీవు విజయ స్వరము నీలో ఉండదు. కృంగిపోతూ ఉంటావు, ఓడిపోతూ ఉంటావు. నువ్వు బాధపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు నాకు ఈ ఓటమి? ఎందుకు నేను ఇంతకుముందు బాగా జీవించాను, ఇప్పుడు ఎందుకు పోయింది అని అంటే దేవుని గణపరచడము మానుకొని తృణీకరించడము నువ్వు ఆరంభించావు కనుక తృణీకారము కలిగినందుకు నీ బలము నిర్మూలమైంది. నీ ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతా ఉన్నాయి. నీ మాటకు విలువ కలగడం లేదు. నీ ప్రయత్నాలన్నిటిలో కూడా నువ్వు ఫెయిల్ అవుతా ఉన్నావు. నీ చేతి పనులు నీకు నిలవకుండా పోయింది. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా జరగడానికి గల కారణం ఏంటంటే అదొక గుర్తు నీకన్నమాట. ఏమని గుర్తు? దేవుని వలన నువ్వు తృణీకరించబడుతున్నావు కనుక నీకు ఈ వీక్నెస్ వచ్చింది, ఎన్ని ఏరియాస్లో వీక్నెస్ వచ్చింది అని మనకు దేవుడు ఒక గుర్తుగా చెబుతూ ఉన్నాడు. ఈ గుర్తులు రాగానే వెంటనే మనం ఏం చేయాలంటే దేవుని తట్టు తిరగాలి, మనము పశ్చాత్తాపపడాలి, మారు మనస్సు పొందుకోవాలి, దేవుని తట్టు తిరగాలి. దేవా, నేను ఇలాగ బలహీనుడు కావడానికి గల కారణం నేను మహిమపరచవలసిన రీతిలో నేను నిన్ను మహిమపరచలేదు గనుక, నేను తృణీకరించబడ్డాను గనుక నన్ను క్షమించి తిరిగి నన్ను ఆశీర్వదించడానికి, నేను నిన్ను ఘనపరుస్తూ నేను ఘనపరచబడ్డానికి, నా బలహీనతలన్నిటిలో నాకు తిరిగి బలం పొందుకోవాలంటే నిన్ను ఘనపరచాలి గనుక నేను ఘనపరచడం మానుకున్నాను యేసయ్య, నన్ను క్షమించు అని దేవుని దగ్గర ప్రార్థన చేయాల్సిన అవసరం మనకుంది. దాని విషయంలో ఇంకా ఒక్క మాటను చూస్తే రోమీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో ఏ విధంగా దేవుణ్ణి తృణీకరించి ఉన్నారు. దేవుని తృణీకరించేవారు ఏం చేస్తూ ఉంటారు? వారు ఖచ్చితంగా యేసుక్రీస్తు నామములో ఆనబెట్టి చెప్తున్నాను మీకు, దేవుణ్ణి తృణీకరించేవారు వారు తప్పనిసరిగా తృణీకారం పొందుకుంటారు. ఆ తృణీకారం ఏంటంటే నువ్వు బలహీనపరచబడతావు. కొందరు మనుషులు కూడా నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడరు, నీతో కలిసి నడవడానికి కూడా ఇష్టపడరు, నిన్ను దూరమే పెట్టాలని ఇష్టపడుతూ ఉంటారు. అప్పటి వరకు మెచ్చుకున్నటువంటి మనుషులు కూడా దూరం అవుతూ ఉంటారు. అలాంటి ఒంటరి బ్రతుకు కూడా నువ్వు జీవించాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు అనుకుంటాము మనము పెద్ద పెద్ద సేవకుల దగ్గర ఉన్నాం, గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గర మేమున్నాం, గొప్ప గొప్ప పరిస్థితుల్లో గొప్ప గొప్ప సమాజాల్లో మేమున్నాం అని అనుకోవచ్చు. కానీ సమాజంలో ఉండి కూడా నువ్వు బలహీనంగానే కనపరచబడే ఒక పరిస్థితిని నువ్వు గుర్తిస్తావు కుమారుడా, కుమార్తె. పనికిరాని జీవితము, ఫెయిల్ అయ్యే జీవితం మనం చూస్తూ ఉంటాం. ఇది ఎందుకు అనంటే చాలా విచిత్రమైనటువంటి మాట. నీవు దేవుని ఘనపరచలేదు గనుక తృణీకారము నొందుతూ నీవు తృణీకరించబడుతూ ఈ రకమైన పరిస్థితి జరుగుతుంది. అయితే మారు మనస్సు పొంది ఈ పరిస్థితి గుర్తు రాగానే అనగా నీ బలము క్షీణిస్తున్నది అంటే నేను దేవుణ్ణి ఎక్కడో తృణీకరించాను కనుకనే తృణీకారం అనేది జరుగుతుంది అని నువ్వు ఎరగగానే వెంటనే ఏం చేయాలి? మారు మనసు పొందుకొని దేవుని నీడలోనికి రావాలి. అప్పుడు దేవుడు నిన్ను క్షమించి తిరిగి నీకున్న అపవిత్రతను తీసివేసి నిన్ను మహిమపరచడం ఆరంభం చేస్తాడు. ఒకవేళ
అలా కాదు, నాకు అవసరం లేదు అన్నవాడు విచిత్రమైన ప్రణాళికలు చేస్తాడు. తృణీకరించబడ్డాను, ఎట్టాగు నేను తృణీకరించబడ్డాను గనుక నా పనులు నేను చేసుకుంటూ వెళ్తానని చెప్పి ఏం చేస్తారు అనంటే, అలాగ చేసేవారు ఏం చేస్తున్నారో మనం చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయము 18వ వాక్యము నుండి మనం చూస్తే ఇలాగ రాస్తా ఉన్నాడు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తి హీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. అంట మారు మనసు పొందిన వాడు ఏం చేస్తాడు అని అంటే, సత్యాన్ని అడ్డగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మొట్టమొదటిది, దేవుని తృణీకరించాడు, బలహీనపరచబడుతున్నాడు. బలహీనపరచబడుతూ ఏం చేస్తాడనంటే, మారు మనసు పొందుకోవడానికి బదులుగా వాడొక రాంగ్ డెసిషను, సాతాను యొక్క తలంపులు కలిగిన వాడై ఉండి చేసేటటువంటి పనులు ఏంటంటే, సత్యం అనేటటువంటి దానిని అడ్డగించడానికి మొదలు పెడతాడు. ఈ సత్యాన్ని అడ్డగించడానికి 2 మూలాలను వాడు ఏర్పరచుకుంటాడు. మనిషి ఏం చేస్తాడంట, 2 మూలాలను ఏర్పరచుకుంటాడు. ఒకటి దుర్నీతి. గత చెప్తున్నటువంటి మాట ఏందనంటే, దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తాడు. దేవుని యొక్క నీతి ఏంటనంటే, దేవుని దృష్టిలో ఏది కరెక్టో, ఏది రైటో అది రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తమే దేవుని యొక్క నీతి అయి ఉన్నది. దేవుని యొక్క చిత్తము కాకుండా లోకం కూడా కొన్ని ఇవి సత్యమే, ఇది మంచిదే అని అనుకొని దానిని నీతిగా ఎంచడం మొదలుపెట్టారు. దేవుని దృష్టిలో ఏది కరెక్టో అది కాకుండా, దేవుని ఏర్పాటు కాకుండా, దేవునికి వేరుగా మనుషులు ఆలోచించడము, ప్రణాళికలు వేయడము, కట్టడాలు కట్టుకోవడము, పథకాలను వేసుకోవడము, జీవించే విధానాన్ని నాటుకోవడము అనేది వారు స్థాపించుకొని అలాగుండడంలోనే అది నీతి అని చెప్పడం, దానిని దుర్నీతి అని దేవుని దృష్టిలో నుండి చూస్తే మనకు అర్థమవుతుంది. దేవుని దృష్టిలో నుండి చూసినప్పుడు దేవుని చిత్తము కానిదేది చేసినా అది దేవుని దృష్టిలో అది చెడ్డదే, అది దుర్నీతి. కనుక దుర్నీతి చేత ఏం చేస్తారనంటే, దేవుని యొక్క సత్యాన్ని అడ్డుపట్టడానికి ఇష్టపడతారు. రెండవది హీనమైన భక్తి. దేవుని మీద భక్తి ఉంటుంది, దేవుడంటే భక్తి, దైవ భక్తి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరు థెయిస్ట్ అన్నటువంటి వారు, అనగా దేవుడు ఉన్నాడు అని నమ్మేటటువంటి ప్రతి ఒక్కడు. ఎథియిస్ట్ దేవుని యొక్క ఎగ్జిస్టెన్స్ గురించి మాట్లాడరు, బిలీఫ్స్ గురించి మాట్లాడరు వాళ్ళు. కానీ థెయిస్ట్ అంటే దేవుణ్ణి నమ్మేవారు, దేవుడు ఉన్నాడని నమ్మేటటువంటి వారు, వారు ఖచ్చితంగా భక్తి నిలుపుతూ ఉంటారు. కానీ ఇందులో కూడా, ఈ భక్తిలో కూడా 2-3 రకాలైనటువంటి ఉంటాయి. దాన్ని బట్టి కూడా హీనమైనటువంటి భక్తిగా మార్చబడతా వచ్చింది. అదేంటి అనంటే, మనము చదువుకుంటాము. 2 రకాలైనటువంటి సిద్ధాంతాలు మాత్రమే ఈరోజు నేను మాట్లాడతాను. మోనోథెయిజం అనేటటువంటి ఒక సిద్ధాంతము, పాన్థెయిజం అనే రెండవ సిద్ధాంతం. మళ్ళీ చెప్తున్నాను, మోనోథెయిజం అనే ఒక సిద్ధాంతము, రెండవది పాన్థెయిజం అనే ఒక సిద్ధాంతం. ఈ రెండిట్లోని భేదాలను నేను చెప్తాను. ఈ మోనోథెయిజం అనేటటువంటి వారు నమ్మేది ఏంటంటే, దేవుడు అనంటే ఆయన సుప్రీం పవర్, అన్నిటికంటే గొప్పవాడు, ఉన్నతుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఆయనకు ఏది కూడా తనతో సాటి అయినది లేదు అని నమ్మేటటువంటి మొదటి ఉద్దేశము. రెండవది ఏం నమ్ముతారంటే వాళ్ళు, ఆ దేవుడే సృష్టికర్త, ఆయన సృష్టినంతా కూడా దేవుడే పరిపాలిస్తాడు, ఏలుతాడు, నమ్ముతాడు, మోస్తాడు, సమస్తమును సృష్టికి కావలసిందంతా కూడా దేవుడిస్తాడు అని ఈ మోనోథెయిస్టులు నమ్ముతాడు. వాళ్ళ సిద్ధాంతాలు అవి. కానీ ఈ పాంథెయిజం
అనేటటువంటి ఈ సిద్ధాంతంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుడు బ్రదర్, దేవుడు ఎవరు అనంటే, ఈ పాంథయిజంను నమ్మేటటువంటి సిద్ధాంతంలో నుండి చూసేటటువంటి వారు ఏమంటారంటే, సర్వ సృష్టి దేవుడు అయి అంటారు. అనగా సృష్టియే దేవుడు అంటారు. సృష్టికర్తను వారు ఎరగలేదు గనుక చూసిందే వారు దేవుడు అనుకుంటూ, సృష్టిలో ఉన్నది దేనినైనాను కూడా దేవుడే అనుకుంటారు. ఇది సిద్ధాంతం. డెయిజం అనేది ఒకటి ఉంది. వాళ్ళు ఏమంటారంటే దేవుడు సృష్టికర్త, కానీ ఆయన ఏ సృష్టిలోని బాధ్యత తీసుకోడు. సృష్టిని సృష్టించాడు, సృష్టి తనకు నచ్చినట్టు బతకాలా అంతే అని చెప్పేటట్టు ఇట్లా సిద్ధాంతాలు ఉన్నాయి. కనుక క్రైస్తవులు మొనోథెయిజం నుండి నడుస్తారు. ఈ మొనోథెయిజం అనేటటువంటిది మనకు ఈజిప్టులో మొట్టమొదటిగా మనకు తెలిసింది, వాళ్ళు పాటించినారు. అందులో పాటించి వారు ఏం చేస్తున్నారు, ఎటెన్ అనేటటువంటి ఒక దేవతను పెట్టుకున్నారు. పెట్టుకొని ఆయనే సుప్రీం పవర్ అని చెప్పి అక్కడి నుండి వాళ్ళ ద్వారా అదే దేవుడు ఆయన సుప్రీం కనుక ఆయనను ఆశ్రయిస్తే అన్ని మంచి జరుగుతుంది అని అనుకుంటూ వచ్చినటువంటి వారు. ఇలాంటి సిద్ధాంతాల్లో అంటే ఎటెన్ను నమ్మేటటువంటిది కాకుండా దేవుడు అనేవాడొకడు, ఆయన అందరికంటే ఉన్నతుడు అని నమ్ముతూ ఆ దేవుడే తన సృష్టినంతా కూడాను మోస్తూ సమస్తమును కలగజేస్తూ నడిపిస్తూ ఏలుతూ ఉన్నాడు, భారాన్ని మోస్తున్నాడు అనేటటువంటి నమ్మేటటువంటి వారిలో ఈ ఈజిప్షియన్స్ ఉన్నారు, ఆ దినాల్లో ఉండేవారు. తర్వాత యూదులు కూడా అదే నమ్ముతారు, దేవుడు ఒకడేనని, ఆయన సృష్టికర్త, సృష్టించిన సమస్తానికి ఆయనే బాధ్యుడు అని. అలాగే క్రైస్తవులు కూడా నమ్ముతూ ఉంటారు. కనుక దేవుడు సృష్టికర్త మాత్రమే కాకుండా తన సృష్టిని ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు, ఆ సృష్టిని మోస్తూ ఉన్నాడు, ఆయన కార్యాలు జరిగిస్తూ ఏలుతూ ఉన్నాడు, సృష్టి అంతా తన కంట్రోల్లోనే ఉన్నది అని నమ్మేటటువంటి వాటిలో మన క్రైస్తవులు కూడా ఉన్నారు. సరే, అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారనంటే, ఈ భక్తిహీనులు కానీ లేక దుర్నీతి పరులు కానీ వారు ఏ విధంగా దుర్నీతి పరులు అయ్యన్నారనంటే, నేను ఇంతకుముందు 2 సిద్ధాంతాలు చెప్పాను. మొనోథెయిజం అనే చెప్పినటువంటి దాంట్లో దేవుడి గురించినటువంటి సత్యాలు మనకి ఇక్కడ కనపరచబడతాయి. అది క్రైస్తవులు కూడా నమ్ముతూ ఉంటారు. పాంథయిజం అనేటటువంటిది ఏంటనంటే, దేవుడు ఎవరు అనంటే ఈ సృష్టి మొత్తము దేవుడే, యూనివర్స్ ఈజ్ గాడ్ అంటారు. కనుకనే వాళ్ళు ఏం చేస్తారంటే యూనివర్స్లో ఉన్న ప్రతిదీ కూడా దేవుడే అనుకుంటారు. ఒక పురుగు దేవుడే, ఎలుక దేవుడే, ఏనుగు దేవుడే, గొర్రె దేవుడే, చెట్టు దేవుడే, రాయి దేవుడే, గాలి దేవుడే, సముద్రము దేవుడే, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్ని దేవుళ్ళే, ఏదైనా దేవుళ్ళే. వీళ్ళు ఈ పాంథయిజంలోనికి వచ్చేటటువంటి వారు. ఈ సిద్ధాంతము భక్తిహీనమైనటువంటి సిద్ధాంతం. ఈ సిద్ధాంతము ద్వారా హీనమైన భక్తి, రెండవది దుర్నీతి, దానికి సంబంధించిన మంచిది అని అనుకుంటున్నదంతా కూడా దుర్నీతి. గనుక ఈ రెండింటిలో నుండి ఇలాగ చాలా ఉన్నాయి. అగ్నాస్టిక్ అనేది కూడా ఒకటి ఉంది. ఇవన్నిటిని కూడా మనము చదువుకుంటే, నేను చాలా లోతుకు వెళ్ళని ఫిలాసఫీ నేను మీతో మాట్లాడాలని ఇష్టం లేదు, కానీ అర్థం కావడానికి నేను మీతో చెప్తున్నాను. మనుషులు ఎన్నో మూలాల నుండి దేవుణ్ణి వెతుకుతుంటారు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. క్రైస్తవులు దేవుణ్ణి వెతికేటటువంటి సిద్ధాంతపరమైన ఉద్దేశాలు వేరు. అక్కడిలో నుండి థియాలజీ అనేటటువంటిది కూడా వేరుగా కనబడ్డది. ఇప్పుడు క్రైస్తవులందరూ కూడా ఒక సిద్ధాంతంలో నుండి చూస్తారు, థియాలజీలో నుండి దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. హల్లెలూయా. కనుక సత్యమును ఏం చేస్తారట వీళ్ళు, ఈ మొండోళ్ళు బలహీనపరచబడుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే, మేము బలహీనులు కాకుండా ఉండాలి అని చెప్పేసి ఏం చేస్తారంటే ఒక క్రొత్త సిద్ధాంతాన్ని తీసుకొస్తారు. ఆ క్రొత్త సిద్ధాంతము సత్యాన్ని అడ్డగించడానికి తీసుకొస్తారు. ఆ సిద్ధాంతము భక్తిహీనత ఉంటుంది, అందులో దుర్నీతి ఉంటుంది. అది దేవుని దృష్టిలో నుండి చూసినప్పుడు అది దుర్నీతిగా, భక్తిహీనతగా కనపడుతుంది. అది ఏం చేస్తుందంటే సత్యమును అనగా దేవుణ్ణి ఎదిరిస్తూ ఉంటుంది, అడ్డుపడుతుంటుంది. ఆ సాతానుగాడు నేర్పించే బుద్ధులు అన్నమాట అవన్నీ. దేవునికి వేరుగా మీరు ప్రణాళిక వేసుకొని బ్రతకండి అని చెప్పేటటువంటిది అపవాది మొట్టమొదట అవ్వను పడద్రోసి తన ద్వారా
ఆదామును పడద్రోసి అక్కడ నుండి దేవుడు ఊరికే దేవుని మాటలు పట్టుకుంటావేంటి? ఆయన అంత అబద్ధాలు మాట్లాడుతున్నాడు. నువ్వు చావవు గాని చస్తావని చెప్పాడు. నువ్వు అది తిన్నప్పుడు దేవునితోటి సమానంగా అవుతారు కనుక దేవుడు నిన్ను అలా హెచ్చించకుండా నిన్ను అనుపుతున్నాడు అనే మాటను సాతానుడు అవ్వకు చెప్పి మోసపరిచి ఆ పండును తినేటట్టు చేసి ఆ తర్వాత ఆ పండును తీసుకెళ్ళి ఆదాముకు కూడా ఇచ్చి ఆదాము తిన్న తర్వాత కూడా ఆదామును అవ్వ వాళ్ళిద్దరు ఏం చేశారంటే దేవుని మాటలను తృణీకరించి వారు సొంతం మీద బ్రతకడానికి వారు నిర్ణయం చేశారు. నాదిది 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 నేను అంటూ వారి స్వార్థము సొంతం మీద బ్రతకడము నెరవేర్చడానికి జరిగింది. కానీ వాళ్ళకు ఒక మర్మం ఏంటిది తెలియకపోయింది. ఏంటంటే ఒకవేళ దేవుని విడిచిపెడితే సాతాన్ దగ్గర ఉండాలి, సాతాన్ని విడిచిపెడితే దేవుని దగ్గర ఉండాలి. రెండే స్థానాలు, ఇంకా వేరే స్థానాలు లేవు. అయితే దేవుడు లేకపోతే సాతానుడు. సాతాన్ని వదిలేస్తే నువ్వు దేవుని దగ్గర రావాలి, దేవుని వదిలేస్తే సాతాన్ దగ్గర రావాలి. కనుక ఈ రెండు ఆశ్రయాలు ఈ విధంగా కనబడుతూ ఉండగా ఎవరు వేటిని ఆశ్రయించారో ఆ ప్రకారంగా బ్రతుకుతూ ఉంటారు. కానీ కొందరు ఏమనుకుంటారంటే నేను దేవుణ్ణి నమ్మను అనుకుంటారు, నేను దయ్యాన్ని కూడా నమ్మను అనుకుంటారు, నమ్మకం అనేది లేనే లేదు అనుకుంటారు. కనుక అలాగనుకొని ఏథిస్టులా మారుతూ ఉంటారు, మారి హేతువులను వెతుకుతూ ఉంటారు. నేను దేవుణ్ణి నమ్మను, దేవుడు ఉన్నాడని నమ్మను, ఆయన ఎగ్జిస్టెన్స్ నమ్మను, ఆ బిలీఫ్స్ నాకు అవసరం లేదు అని అనుకొని వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఎవ్వని కింద లేను, ఇటు దేవుని కింద లేడు, దయ్యం కింద లేడు, నా నేనే అని అనుకుంటాను. కానీ వారికి సత్యమేం తెలియదంటే రెండు స్థానాలు భూలోకంలో ఉన్నాయి, లోకంలో ఉన్నాయి. ఒకటి దేవుని నీడ, ఒకటి సాతాన్ నీడ. చివరికి పరలోకం ఒకటి. మనం ఈ భూమిని విడిచిన తర్వాత పరలోకం ఒకటి, నరకం ఒకటి. నరకము సాతానుకు శిక్ష గురించి ఇవ్వబడింది. సాతాను అక్కడ రాజ్యం చేయడానికి ఇవ్వబడలేదు. సాతానుడు నరకంలో రాజ్యం చేయడు. ఈ నరకం అనేటటువంటిది సాతానుకు శిక్షించే స్థలం. సాతానును దానికి సంబంధించిన వారు అక్కడ శిక్ష పొందుతుంటారు, పనిష్మెంట్ ప్లేస్. పరలోకమేమో పనిష్మెంట్ ప్లేస్ కాకుండా ఆశీర్వాదము పొందుకునేటటువంటి స్థలం. కనుక దేవుని నీడను మనం ఆశ్రయించినట్టయితే మనం పనిష్మెంట్కు బదులుగా ఆశీర్వాదాలను స్వతంత్రంగా ఉండి మనము మేలు పొందుకుంటూ ఆశీర్వదించబడుతూ అభివృద్ధి చెందుతూ ఉంటాము. ఇటు అపవాదిని ఆశ్రయించినట్టయితే ఈ కొంతకాలము దుర్నీతితో బ్రతుకుతాము, ఈ కొంతకాలము మరి అనేక రీతులుగా భక్తిహీనతతో బ్రతుకుతాము. భక్తిహీనతతో బ్రతుకుతూ సత్యాన్ని అడ్డగిస్తూ ఉంటాము. ఆ తర్వాత చివరికి భూమిని మనం విడిచిపెట్టవలసిన సమయం వచ్చినప్పుడు కొన్ని సిద్ధాంతాలు నేను అన్నాను కదా, దుర్నీతి అనే ఒక సిద్ధాంతము, వారు తిరుగుబాటు సత్యాన్ని ఎదిరించడానికి వారిక నడుం కట్టుకున్నారన్నమాట. మారు మనసు పొంది దేవుని యొద్దకు రావడానికి బదులుగా వద్దు నేను వేరేగా బలం పొందుకుంటానని అనుకొని కొన్ని సిద్ధాంతాలని వాడు స్థాపించుకొని సత్యం అనే దేవుణ్ణి అడ్డగించుకుంటూ ఉండాలి అనంటే దాన్ని అడ్డగించడానికి కొన్ని మార్గాలను వెతుకుంటారు. అందులో దుర్నీతి ఒకటి, అందులో భక్తిహీనత ఒకటి. ఇవి రెండలాగా చేసుకొని వాళ్ళు పనులు చేస్తూ ఉన్నారు, సత్యాన్ని అడ్డగిస్తున్నారు. సత్యాన్ని ఎంతవరకు నువ్వు అడ్డగిస్తావో దేవుని యొక్క ఉగ్రత నీ మీద పడతా ఉంటుంది. దేవుని యొక్క ఉగ్రత నీ మీద పడ్డమే కాకుండా ఇలాంటి తెగుళ్ళు వస్తుంటాయి, నేను మృంగేస్తూ ఉంటాయి. ఆ ఉగ్రత నీ మీదకి వస్తున్నప్పుడు నువ్వు క్షీణించబడుతూ ఉంటావు, నీ బలము నిర్మూలం చేయబడుతూ ఉంటుంది, నీకు తృణీకారం కలుగుతూనే ఉంటుంది. దేవుడి యొక్క ఉగ్రతలో నీకు తృణీకారం కలుగుతూ ఉంటుంది, నీ బలము క్షీణిస్తుంది, చివరికి నువ్వు కూడా క్షీణించిపోతాం. అయితే వాళ్ళు ఏం చేస్తారు అనేటటువంటిది 18లో మనం చదువుకున్నాము. ఇప్పుడు 19వ వాక్యాన్ని చూస్తాం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు అని చెప్పి 21 చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. మరియు వారు దేవుని వారు ఎరిగినారట, దేవుని ఎరిగి కూడా ఏం చేస్తున్నారట, వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవుని ఎరిగినారు కానీ దేవునిగా మహిమపరచడానికి వారికి ఇష్టం లేదు. దేవుణ్ణి ఒక బ్రదర్ గాను,
దేవునికి మామగాను, అత్తగాను కదా, ఎన్నో రకాలుగా అనుకుంటాడు. మంచి కాపరి కదా, లోకరీతి కాపరి కదా, బెస్ట్ ఫ్రెండు, బెస్ట్ కంపానియన్, ఆయన విమోచకుడు, ఇలాంటివి కొన్ని ఇస్తాడు. దేవుడుగా కొలవాలి, దేవుడుగా కొలవాలి. దేవుడుగా కొలవాలి అని అంటే, దేవుడు అంటే ఒక 4 ప్రాముఖ్యమైనటువంటి అంతస్తులు ఉంటాయి అనే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈ 4 ఉద్దేశాలు ఏంటి అని అంటే, నేను చదువుతాను, మీరు గుర్తు చేసుకోవాలి. ఏమంటున్నాడంటే ఇంగ్లీష్లో దాన్ని ఫస్ట్ వన్, దేవుడు అన్నటువంటి దానికి ఓమ్నిపోటెంట్ అంటారు. ఓమినిపొటెంట్ అంటారు. ఓమినిపొటెంట్ అంటే సర్వశక్తిమంతుడు. ఓమినిపొటెంట్ అంటే ఏంటంట? సర్వశక్తిమంతుడు. రెండవది ఓమినిసియంట్. ఓమినిసియంట్. ఓమినిసియంట్ అంటే సర్వజ్ఞానం కలిగినటువంటి, ఏ జ్ఞానం కూడా కొదవలేదు, సర్వజ్ఞానం కలిగినటువంటి వాడు. ఆల్ విజ్డమ్ పొజెస్డ్ పర్సన్, ఆయనకేం తక్కువ లేదు. మూడవది ఓమిని ప్రెసెంట్, సర్వవ్యాప్తి అంటే ప్రతి స్థలములో ఆయన ఉంటాడు. ఇక్కడ ఉంటాడు, ఇంకెక్కడైనా ఉంటాడు. కానీ మనిషి ఇక్కడ ఉంటే ఇంకో దగ్గర ఉండలేడు. మనిషి ఉదాహరణకి ఒక డాక్టర్ ఎంబీబీఎస్ తర్వాత ఒక స్పెషలైజేషన్ చేస్తాడు. అది పల్మనాలజీ చేస్తే అందులోనే పనిచేయాలి, కార్డియాలజీ చేస్తే కార్డియాలజీలోనే పనిచేయాలి, గైనకాలజీ చేస్తే గైనకాలజీలోనే ఉండాలి. ఇలాగా ఆర్థోపెడిక్లో ఉన్నా, డెంటిస్ట్గా ఉన్నా, ఇవన్నీ కూడా స్పెషలైజేషన్స్. ఆ జ్ఞానం తప్ప ఇంకా వేరేది రాదు. నేను ఒకసారి ఒక డాక్టర్కి ఒక ఈసీజీ పంపించాను. ఆ ఈసీజీ పంపించినప్పుడు ఆ ఈసీజీని చూసి ఆయన ఏమన్నాడంటే, ఐఎమ్ నాట్ గుడ్ యాట్ రీడింగ్ దిస్ ఈసీజీ అన్నాడు. ఎందుకు అన్నానంటే, నేను ఫలానా ప్రొఫెషన్లో ఉన్నాను కనుక ఆ ప్రొఫెషన్లో ఇది రీడింగ్ అనేది అక్యురేసీ ఉండదు. కారణం ఏంటంటే దానికి వేరే వారి సహాయం తీసుకుంటాను నేను అన్నాడు. సరే, అలాగా నిజమే, అది క్రిటిసిజం అని కాదు, మనిషి యొక్క పరిమితి అలాగ ఉన్నది. సృష్టి అంతా కూడాను ఒక పరిమితి కలిగినటువంటి వాడు. సైన్స్ స్టూడెంట్ సైన్సే చదువుతారు, కామర్స్ స్టూడెంట్ కామర్సే చదువుకుంటారు, ఇంకా వేరే చదవలేదు. కానీ దేవుడు మాత్రం సమస్త జ్ఞాన వ్యాప్తి, జ్ఞాన సంపన్నుడు అని చెప్పవచ్చు. మొట్టమొదటిది దేవుడు సర్వశక్తిమంతుడు, రెండవది సర్వంతర్యామి, సర్వజ్ఞాని అని, మూడవది మనం చూసుకున్నట్టయితే ఆయన ప్రతి స్థలములో ఎక్కడైనా వ్యాపించి ఉన్నాడు. మూడవది అయిపోయింది. నాలుగవది ఏంది అని అంటే ఓమిని బెనవలెన్స్. ఓమిని బెనవలెంట్ అని అంటే సర్వోపకారి, పరోపకారి. సర్వము ఉపకారము, ప్రతి ఉపకారం చేస్తాడు. పరులకు ఏ ఉపకారం కావాలన్నా అన్ని చేయగలవాడు, ఏది చెయ్యలేను అని చెప్పలేడు. ఏ మేలు కూడా కొదువ అయి ఉండదు ఆయనకి, ఏ మేలైనా చేయగలుగుతాడు అనేటటువంటిది దేవుడు అన్నమాట. కనుక వీరు దేవుణ్ణి ఎరిగినారు. వీరు దేవుని ఎరిగి కూడా దేవునిగా మహిమపరచలేదు. అంటే ఆయన సర్వశక్తిమంతుడు అని ఎరిగినాడు. ఆయన అదృశ్య లక్షణాలు, నిత్య శక్తి వాళ్ళు ఎరిగినారు. కానీ ఆయనను దేవునిగా కొలవడానికి ఇష్టపడలేదు. వారు కంకణం కట్టుకున్నారు, వారు మొండితనం వేసుకున్నారు. నేను ఇలాగనే బతుకుతాను, దేవుని సత్యాన్ని నేను అడ్డగిస్తాను అంతే అని చెప్పి దేవుడాన్ని చూపించుకున్నా కూడా, దేవుడాన్ని తెలుసుకున్న దేవుణ్ణి దేవునిగా కొలవడం వారికి ఇష్టం లేదు, మొండితనం వేశారు. మొట్టమొదటిది సత్యాన్ని ఎదిరిస్తానని కూర్చున్నాడు. తర్వాత దేవుడు తెలిసినా కూడా నాకు అవసరం లేదన్నాడు. అవసరం లేదని చెప్పి ఆయన ఏం చేశాడంటే దేవునిగా కొలవకుండా వారు ఏం చేస్తున్నారు, దేవునిగా కొలవకుండా, అంతేకాకుండా వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞత స్తుతులు చెల్లింపలేదు. కానీ ఏం చేస్తున్నారంటే తమ వాదముల యందు వారు వ్యర్థులైరి, వాదించినారు, వ్యర్థులైపోయినారు. తర్వాత ఏమైపోయిందంట, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైనారు. ఆ తర్వాత ఏమైంది, 23,
వారు అక్షయుడగు దేవుని మహిమను ఏం చేశారట? క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపంగా మార్చున్నాడు. నేను ఇంతకుముందు చెప్తూ వచ్చాను, దేవుని ఒక సిద్ధాంతంలో నుండి కొలుస్తూ ఉంటారు. మొనోథెయిజం అన్నటువంటి దాన్ని చూస్తే మనము ఓమినిపోటెంట్ అని, ఓమినిసియంట్ అని, ఓమిని ప్రెసెంట్ అని, ఓమిని బెనవలెన్స్ అని, ఈ రకమైనటువంటి అన్ని మనం చూస్తాము. దేవుడు ఇలాగ చేస్తున్నాడు, ఆయన సృష్టికర్త, సృష్టిని ఆయన విడిచిపెట్టకుండా సృష్టిలోనే ఖచ్చితంగా కూర్చున్నాడని, ఖచ్చితంగా దేవునితో ఆ దేవుణ్ణి అలాగ తెలుసుకున్నటువంటి వారు అలాగనే కొలుస్తూ ఉంటారు. కానీ కొందరు ఏం చేస్తుంటారంటే, ఈ పాంథియిజం అనేటటువంటి వారు దేవుణ్ణి సృష్టియే దేవుడు అనుకుంటారు. కనుక మనిషి దేవుని యొక్క సృష్టి కనుక వారిని దేవునిగా కొలుస్తూ ఉంటారు. చెట్లు, పశువులు, పక్షులు, ఇక్కడ చెప్పింది అదే అన్నమాట. ఇది సిద్ధాంతం అన్నమాట. ఇలా చేసి వారు దేవుని ఎదిరించడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వారిని ఏం చేస్తాడు దేవుడు? ఇలాంటి వారిని మారు మనసు పొందకుండా నేను ఇట్లానే బ్రతుకుతాను, దేవుని ఎదిరిస్తాను, అక్షయుడకు దేవుని యొక్క వేషాలన్నిటినీ క్షయమైన దానిగా మార్చేస్తాను అని ఎవరైతే అనుకుంటారో వారికి దేవుడు ఓ ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక జీవితాన్ని ఇస్తున్నాడు. ఎలాంటి జీవితం ఇస్తున్నాడంటే 24వ వాక్యం నుండి చదివితే ఇలాగా ఉంది. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. సో దేవుడు గమనించండి, దేవుని గణపరచలేదు అంటే నువ్వు తృణీకరించావన్నమాట. తృణీకరిస్తే నీ బలాన్ని దేవుడు తీసేస్తుంటాడు. ఈ బలం పోతున్నది అని నువ్వు గుర్తించి మారు మనసు పొందుకొని దేవుని దగ్గరకు వచ్చేసి తిరిగి దేవుని ఘనపరచడం మొదలు పెట్టినట్టయితే నువ్వు తిరిగి బలం పొందుకుంటావు, వర్ధిల్లుతుంటావు, అభివృద్ధి చెందుతావు. కానీ నేను బలహీనపరచబడుతున్నాను, కానీ దేవుని దగ్గరికి రాను, దేవుని దగ్గర మారు మనసు పొందుకొని నేను వెళ్ళను అని అనుకొని నువ్వు తీర్మానం తీసుకుంటే నువ్వు కొన్ని విషయాలు చేయడానికి సిద్ధపడతావు. ఏంటి అది? సత్యాన్ని ఎదిరించడానికి సిద్ధపడతావు. రెండవది, అక్షయుడకు దేవుణ్ణి క్షయమైనటువంటి దానిగా మార్చేస్తూ ఉంటావు. ఇలాగా చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను అపవిత్రతకు అప్పగించేస్తాడు. ఇక నిన్ను మళ్ళీ తిరిగి రానివ్వడు. అపవిత్రతకు వెళ్ళిపో, నేను ఎంత చెప్పినా నువ్వు వింటలేవు, అది దుర్నీతి అని చెప్తే వింటలేవు, ఇది భక్తిహీనత అంటే నీ చెప్తే వింటలేవు, ఎదుగో నీవు వాదములను వ్యర్థపరచబడుతున్నావు అంటే వింటలేవు, ఎదుగో సృష్టిని నువ్వు దేవుడని కొలుస్తున్నావు అలా కాదు అని చెప్తే కూడా నువ్వు వింటలేవు, కనుక ఇక నేను నిన్ను అపవిత్రతకు అప్పగిస్తానని చెప్పేసి అపవిత్రతకు అప్పగించేస్తాడు. ఈ అపవిత్రతకు అప్పగించిన తర్వాత జరిగేది ఏంటిది? 25వ వాక్యం, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మారుస్తారు. ఏం చేస్తారట వాళ్ళు? ఏం చేస్తారట? సత్యమును అసత్యానికి మార్చేస్తారు. రెండవది, సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజిస్తుంటారు. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి వారు సేవిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు సృష్టిని సేవిస్తున్నారు, సృష్టికర్తకు బదులుగా సృష్టిని సేవిస్తున్నారు అంటే వాళ్ళు ఏంటనంట? అపవిత్రతకు దేవుని చేత అప్పగించబడినటువంటి వారు. రెండవది, తమ వాదముల యందు వ్యర్థులైన వారు. మూడవది, సత్యాన్ని అడ్డగించేటటువంటి వారు. నాలుగవది, అక్షయుడకు దేవుణ్ణి క్షయమైనటువంటి ప్రతిమా స్వరూపములుగా మార్చేటటువంటి వారు. వీరు దేవుణ్ణి తృణీకరించేటటువంటి వారు. ఇది మనకు చాలా స్పష్టంగా బైబిల్లో తెలియపరుస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక మనము దేవుణ్ణి ఘనపరిచే వారమైతే ఈ విషయాల్లో మనం ఉండకుండా చూడాలి, మన పరిస్థితిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. 26వ వాక్యాన్ని చదువుదాం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగిస్తాడు. ఏం చేస్తాడంటే మొట్టమొదటిది ఏం చేసిండు ఆయన? అపవిత్రతకు అప్పగించాడు. అపవిత్రతకు అప్పగిస్తే వారు చేసినటువంటిది ఏంటంటే సత్యాన్ని మారుస్తారు,
సృష్టికర్తను బదులుగా సృష్టిని పూజించి సేవిస్తారు. తర్వాత ఏం చేస్తాడు? ఆయన తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగిస్తారు. స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరోధమైన ధర్మమును అనుసరించి ఏం చేస్తారు? తర్వాత అటువలే పురుషులను కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మము విడిచి పురుషులను అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతత్వులు అయిరి. ఆ తర్వాత 28వ వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యాలు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సునకు వారిని అప్పగించాడు. చూసారా, ఎన్ని రకాలైనవి దేవుణ్ణి విడిచిపెడితే మన హృదయంలోనికి వచ్చేస్తాయి. ఫస్ట్ అపవిత్రతకు అప్పగించాడు. అపవిత్రతకు అప్పగిస్తే ఓ రకంగా దేవుడు కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత జరిగినప్పుడు తుచ్చమైన అభిలాషలకు వారు అప్పగించబడినప్పుడు ఓ ప్రకారంగా జీవించుకుంటూ వచ్చినారు. తర్వాత వారు దేవునికి చోటునియ్యలేదు గనుక వారిని ఏం చేస్తున్నారు? భ్రష్ట మనసునకు వారిని అప్పగించడం. ఇది 3వది, భ్రష్టత్వం ఇచ్చినప్పుడు ఆ భ్రష్టులు ఎలాగ జీవించారంటే అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులనైరి. ఇటు కార్యములను అభ్యసించు వారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధి వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. గమనించండి, 2 రకాలైనటువంటి వారి గురించి నేను ఈరోజు మాట్లాడడానికి దేవుడు కనికరమును చూపాడు. మనము దేవుని ఘనపరచువారమా, తృణీకరించువారమా? తృణీకరించేవారు, ఘనపరిచేవారు 2 వేరు. దేవుని ఘనపరిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవుని నీవు తృణీకరిస్తే దేవుడు నిన్ను తృణీకరిస్తాడు. తృణీకరిస్తే ఏం జరుగుతుందంటే నీవు బలహీనుడు అవుతావు. నీకు ప్రతి ఏరియాలో ఉన్న సోషల్ స్ట్రెంగ్త్ పోతుంది, ఫ్యామిలీ స్ట్రెంగ్త్ పోతుంది, రిలేషన్షిప్ స్ట్రెంగ్త్ పోతుంది, శారీరక స్ట్రెంగ్త్ పోతుంది, విజన్ స్ట్రెంగ్త్ పోతుంది. ఎన్నో రకాలైనటువంటి స్ట్రెంగ్త్, నీకు బలం ఏదైతే అని అనుకున్నావో ఆ స్ట్రెంగ్త్ పోతుంది. జ్ఞానం ఉంటే అజ్ఞానం అయిపోతావు, తోడు ఉంటే తోడు లేని పరిస్థితికి వస్తావు. ఏదైనా బలం ఉన్నా ఆ బలము లేనటువంటి పరిస్థితిలో నువ్వు పడిపోతావు. ఎప్పుడైతే ఈ గుర్తును చూస్తున్నావో, బలహీనమైతున్నాను అని నీ గుర్తవుతుందో, వెంటనే నీవు మారు మనసు పొంది పశ్చాత్తాపపడి దేవుని యొద్దకు వచ్చి క్షమాపణ కోరి, యేసయ్యా నన్ను క్షమించు అని దేవుని దగ్గర క్షమాపణ కోరి, ఈ కాడి నుండి నేను నిన్ను ఘనపరుస్తాను అని ఒకవేళ నీవు దేవుని దగ్గరికి వెళ్ళి ఆశ్రయించినట్టయితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. క్షమించి తిరిగి నిన్ను బలంలోనికి అంగీకరిస్తాడు. కానీ ఇట్లా బలహీనపరచబడుతున్న పరిస్థితి చూసి కూడా దేవుడు ఏంటరా అని చెప్పేసి ఆయన ఎందుకు బలపరిచేవాడు, నేను తృణీకరిస్తానని చెప్పి వారు కఠినపరుచుకున్నట్టయితే వారు ఏం చేస్తారు? వారు ఎటువంటి క్రియలు చేస్తారంటే సత్యాన్ని అడ్డగిస్తుంటారు, తృణీకరిస్తుంటారు అని చెప్పి మనము అన్ని విషయాలను మనం చూసుకుంటూ వచ్చాం. దాన్ని చివరికి ఎక్కడికి వెళ్ళినారంటే వారు మరణానికి పాత్రులని తెలిసి కూడా చస్తేనే ఎట్టగైనా ఒకరోజు చావాల్సింది కదా, ఇలాంటి పాప పనులు చేసి చస్తాలే అనుకుంటారు, ఈ చెడ్డ అలవాట్లతో చస్తాలే అనుకుంటారు, ఈ చెడు ఉద్దేశాలతో, భక్తిహీనతతో, వాద వివాదాలతో, భ్రష్ట మనస్తత్వముతో, అపవిత్రమైనటువంటి మనసు కలిగి అలాగా చెయ్యరాని పనులు చేయడానికి ఇలాంటివి అన్ని చేసిన బ్రతుకుతాను అంతే. కొంతకాలం ఎట్టగా అందరు మనుషులు చచ్చిపోతారు కనుక నేను ఇలా చచ్చిపోతాను అనుకుంటారు.
కానీ చనిపోయిన తర్వాత కూడా రెండు డెస్టినీలు ఉన్నాయి. ఒకటి పరలోకం ఉంది, ఒకటి నరకం ఉంది. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని దగ్గర రావాలి. నువ్వు పరలోకం వద్దు, నాకు నరకమే కావాలి అని అనుకుంటే ఇప్పుడు చదువుకున్నటువంటి దుష్ట కార్యాలన్నిటిలో నీకు పాలు కావాలని నువ్వు వెళ్తావు. ఆ కార్యాలు చేసి నువ్వు నరకానికి వెళ్తావు. అది పనిష్మెంట్ ప్లేస్. అది మనుషుల కోసం కాదు, సాతానుడు వాని అనుచరులైన దూతల కోసం పెట్టబడింది. కానీ మనుషులు కూడా సాతానును అవలంబించి అనుసరించే వారుగా మారుతున్నారు గనుక దేవుడు బుద్ధి చెబుతూ వారిని వెనక రమ్మంటున్నాడు. వారికి రక్షణ కలగాలని చూస్తున్నాడు. ఈ ఎండ్ టైం హార్వెస్ట్ టైం, మనం ఇప్పుడు అందరం కూడా ఎండ్ టైం హార్వెస్ట్ టైం అంటే అంత్య దినములలో ఉన్నాము. అంత్య దినపు కోతకాలపు దినాల్లో మనం ఉన్నాం. ఇది లాస్ట్ కోతకాలపు పండుగ, ఇది లాస్ట్ కోతకాలం అన్నమాట. అంత్య దినములలో ఉన్న కోతకాలపు దినాల్లో ఉన్నాం. దేవుడు తన కోత పనివారిని పంపిస్తున్నాడు కనుక దేవుడు కోతను కోస్తున్నాడు. కోత అనంటే విత్తనములు, అంటే దేవుని యొక్క మనుషులను కోస్తున్నాడు అనంటే చెట్టు నుండి వేరు చేసినప్పుడే విత్తనం వేరవుతుంది. కనుక ఈ భక్తిహీనత లేక నరకమునకు సంబంధించిన మూలాలన్నిటిలో నుండి నిన్ను కోసి బయటికి తీసుకురావాలి. నరకానికి సంబంధించిన పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కోసి బయటకు తీసుకొచ్చేసి వేరు చేసి దేవుని సొత్తుగా మార్చాల. ఇది కోతకాలపు దినాల్లో, లాస్ట్ అంత్య దినములలో జరిగే కోతకాలపు దినాల్లో మనం ఉన్నాం. అండ్ దెర్ ఈజ్ నో అనదర్ హార్వెస్ట్ టైం. ఇది లాస్ట్ హార్వెస్ట్ టైం. కనుక రక్షించబడిన వారు ఇంకా కొందరిని రక్షించడానికి అడుగు వేయాల్సినటువంటి పని ఉంది. రక్షించడం అనంటే కోత కోయడం అని దేవుడు సెలవిచ్చినాడు. ఒక చెట్టుకు పండినటువంటి ఆ చెట్టు కొమ్మను ఆ కాయను కానీ తెంపాలంటే ఆ చెట్టు నుండి వేరు చేయాలి. కనుక నరకానికి సంబంధించినటువంటి ఆ ఏరియాస్లో నుండి, ఆ తలంపుల్లో నుండి, ఆ ప్రవర్తనలో నుండి నిన్ను కోసి అంటే వేరు చేసి పరలోక రాజ్య సంబంధమైన పరిస్థితుల్లోనికి నిన్ను నడిపించాలి. ఇదే కోతకాలం అన్నమాట. కనుక అలాగా రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. యేసు ప్రభు అట్టి కృపను కుమ్మరిస్తున్నాడు. కనుక ఇదే సమయం మళ్ళీ తిరిగి రాదు. నీ మొండితనం పనికిరాదు, నీ తిరుగుబాటుతనం పనికిరాదు. ఇంతకుముందు మనం చదువుకున్న సత్యాన్ని నేను అడ్డగిస్తూ ఉంటాను. దేవునిగా మహిమపరచను, వాదములను వ్యర్థపరచబడతాను, అక్షయుడకు దేవుని క్షయమైనటువంటిగా మార్చేస్తాను అన్న కంకణం కట్టుకొని ఉంటే నీకు చివరిగా బోధిస్తున్నాడు దేవుడు, అది మానుకో బిడ్డ అని. అది నువ్వు మానుకొని దేవుని దగ్గర రమ్మంటున్నాడు. నువ్వు వస్తేనేమో మంచిది, పశ్చాత్తాపడితే మంచిది, దేవుడు నేను రక్షిస్తాడు. వద్దు అని అనుకుంటే ఇక మనం చదువుకున్నవన్నీ కూడా మన జీవితంలో జరుగుతాయి. ఇక నిన్నెవ్వరు ఆపలేరు. నువ్వు అదే కరెక్ట్ అని, నీవు దేవునికి విరోధంగా నిల్చడమే కరెక్ట్ అని అనుకుంటే సాతానుడు అలాగనే అనుకున్నాడు, అలాగనే నువ్వు అనుకుంటున్నావు. దేవుడు సాతానును శిక్ష కోసం నరకంలో ఎలాగ పడేస్తాడో అలాగా నిన్ను కూడా అందులోనే పడేస్తాడు. నువ్వు అక్కడికి శిక్షించడానికి వెళ్ళబడతావు, వెలివేయబడతావు, త్రోసివేయబడతావు. కనుక అలాగా జరగకుండా ఈరోజు దేవుడు నన్ను పిలుస్తున్నాడు. అయితే ఒక ప్రశ్న మనము దేవుని ఎలా మహిమపరచాలి? దేవుణ్ణి మనము ఎలా మహిమపరచాలి? నీవు నన్ను ఘనపరుస్తున్నావా, మహిమపరుస్తున్నావా, లేక తృణీకరిస్తున్నావా అన్నటువంటి దానికి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి కొన్ని లేఖనాలను మనము చూసుకొని ముగించేసుకుందాం. మత్తయి సువార్తలో దేవుడు సెలవిస్తున్నాడు ఒక మాటను, యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్తున్నటువంటి మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము దేవుడు సెలవిస్తూ చెప్పినటువంటి మాటను విచిత్రంగా ఉంది. 14, 13, 14, 15, 16 వాక్యాలను చదివితే ఇలాగ వ్రాస్తున్నాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికని పనికిరాదు.
రెండవది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టును. అయితే క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు, మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. ఏమనంటే దేవుని మహిమపరచడం ఎలాగన్నట్టుంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి మాటలను చెప్తున్నాడు. ఏంటి అనంటే, నన్ను మహిమపరచాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు లోకములో ఉప్పై ఉన్నావు అని విశ్వసించాలా. నువ్వేమై ఉన్నావని? లోకములో నీవు ఉప్పు అయి ఉన్నావని నీవు విశ్వసించాలి. రెండవది, దేవుని మనము లోకములో వెలుగై ఉన్నామని విశ్వసించాలి. ఉప్పు ఏం చేస్తున్నది? తప్పనిసరిగా సారాన్ని ఇస్తుంది. వెలుగు ఏం చేస్తుంది? తప్పనిసరిగా వెలుగు ప్రకాశింపచేస్తుంది. ఈ డెసిగ్నేషన్స్ మనము అపాయింట్ చేసుకోకపోతే, నేను వెలుగై ఉన్నాను అని నువ్వు అనుకోకపోతే, నేను ఉప్పై ఉన్నాను అనుకోకపోతే, నువ్వు సారముగా ఇతరుల జీవితంలో ఇతరులను రుచికరంగా, ఒక కూరను రుచిగా చేయాలి అనంటే, లేక ఒక పదార్థాన్ని తినే వస్తువును రుచిగా చేయాలి అనంటే ఉప్పును వాడతారు. అలాగే ఒక చెడిపోయిన జీవితాన్ని ప్రయోజనకరమైన మంచి జీవితంగా మార్చాలి అని అంటే నువ్వు ఉప్పుగా మారాలి. ఒకరి జీవితంలో నువ్వు ఉప్పుగా మారాలి. నీ సారము అందులో వేయాలి. ఒకరిలో నీ సారం, నీలో ఉన్న విశ్వాసం, నీలో ఉన్న రక్షణ ప్రభావము, నీలో ఉన్న క్రీస్తును వారికి కనపరచాలి. ఒక పనికి మాలిన వారిని తీసుకొచ్చి ప్రయోజకులుగా నువ్వు మార్చగలగాలి. అప్పుడు నువ్వు ఉప్పుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అన్నమాట. రెండవది, దేవుడు చెప్తున్నటువంటి మాటలో ఉప్పుగా మాత్రమే కాకుండా వెలుగు అని కూడా దేవుడు సెలవిచ్చాడు. వెలుగు అంటే ఒక వ్యక్తిని మనము చీకటిలో ఏది కూడా కనిపించదు. చీకటిలో ఏది కూడా కనిపించదు. చీకటి సంబంధమైన క్రియల్లో బ్రతుకుతున్నటువంటి వారిని దాని నుండి విడిపించి వారిని వెలుగుమయంగా మార్చడం అనేది మనము చేయాల్సినటువంటి పని. ఈ క్రియలు మనము చేస్తూ ఉంటే దాన్ని దేవుడు 16వ వాక్యంలో ఇలాగ వ్రాస్తా ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నారు? దీపస్తంభము మీదనే పెట్టుదురు కదా, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ఏం చేయాలంట? ప్రకాశింపచేయాలి. అంటే ఈ కార్యాలు చేస్తే ఏం జరుగుతుందంటే దేవుడు మహిమపరచబడతాడు. హల్లెలూయా. నేను విశ్వసించానండి, నేను రమ్మి బాప్తీసం పొందుకున్నానండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం తీసుకుని ఈ పెద్ద సంఘానికి వెళ్తున్నానండి, ఈ పెద్ద పాస్టర్ దగ్గరికి వెళ్తున్నానండి, దేవుడు నాకు పెద్ద ఉద్యోగం ఇచ్చాడండి, వ్యాపారం ఇచ్చాడండి, గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చండి, కొత్త పలుకుబడి, ఇవన్నీ పనికిరావు. కానీ నీవు నీలో ఉన్న సారాన్ని నీవు ఇతరులకు పంచగలగాలి. నీలో ఉన్న వెలుగును అనగా యేసు క్రీస్తును నువ్వు ఇతరులకు పంచగలగాల. దాని గురించి నువ్వు క్రియలు చెయ్యాలా. ఆ క్రియలను నువ్వు ఎప్పుడైతే చేస్తావో 10 మంది చూస్తారు. ఈ క్రియలను దేవుడు సత్క్రియలు అన్నాడు. ఈ క్రియలను ఏమన్నాడు దేవుడు? సత్క్రియలు అన్నాడు. ఈ సత్క్రియలు చేస్తే నీ క్రియలను బట్టి, నీ సత్క్రియలను బట్టి ఉప్పు సారం లాంటి జీవితం, వెలుగు లాంటి జీవితం, ఇవి సత్యక్రియలు. వీటిని మనం చేసినప్పుడు అనేకులు దేవుణ్ణి మహిమపరుస్తారు నిన్ను చూసి. అంటే దేవుడు మహిమపరచడానికి నువ్వు కార్యం చేసావన్నమాట. హల్లెలూయా. మనకు మంచి చేసేవారిని ఎప్పుడు కూడా మనం మంచి చేస్తుంటాం కదా. నచ్చిన వాళ్ళకు మాత్రమే మేలు చేసుకుంటూ ఉంటాం, మిగతా వారికి కాదు. ఇంకో కొంతమంది ఉంటారు ఈ మంచి చేసే దాని విషయంలో కూడా దేవుడు ఒక ఆర్డర్ పెట్టినాడని మర్చిపోవద్దు. మంచి చేయాలి, ధర్మము చేయటం మానకూడదు అన్నాడు. సరే, కానీ దానిని ఒక మాటని చెప్పి నేను ముందుకు వెళ్తాను. చూద్దాము. హెబ్రీయులకు వ్రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 20-21 వాక్యంలో మనం చదువుకుంటే యేసుక్రీస్తు గురించి మాటలు చెబుతూ తర్వాత ఏమంటున్నాడో చూద్దాం. గొర్రెల గొప్ప కాపరి 13వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 13:20-21 వాక్యం ప్రకారము గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును
నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మీలో జరిగించచ్చు. దేవునికి అనుకూలమైనదేదో అది మనలో జరిగిస్తాడు. అంటే దేవునికి అనుకూలం అంటే కొన్ని అనుకూలం కొన్ని ప్రతికూలంగా ఉంటాయని కాదు. దేవుడు నీలో నిన్ను దేవునికి అనుకూలంగా చేసుకోవడానికి ఏం చేయాలో అది నీలో చేస్తాడు. అది ఎవరి ద్వారా చేస్తాడు? యేసుక్రీస్తు ద్వారా చేస్తాడు. నీవు దేవునికి ప్రతికూలమైన జీవితం జీవిస్తున్నావు. నీవు దేవునికి ప్రతికూలమైన జీవితం జీవిస్తున్నావు. ప్రతికూలమైన జీవితం జీవించే నీ జీవితాన్ని దేవునికి అనుకూలంగా మార్చుకోవడానికి యేసుక్రీస్తు ద్వారా నిన్ను రక్షించుకోవడమే కాకుండా, నీతో నిబంధన చేయడమే కాకుండా, యేసుక్రీస్తు ద్వారా నీలో కార్యాలు చేసి నిన్ను దేవునికి అనుకూలపరుచుకుంటాడు. ఎప్పుడైతే అనుకూలపరచుకోవడం మొదలు పెడుతుంటాడో వెంటనే ఏం చేస్తాడంట? ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరుస్తాడు. ప్రతి మంచి విషయం చేయడం దేవుడు కోరుతున్నాడు. ఇంతకుముందు చదివాము, సత్క్రియలు చేయమన్నాడు. కానీ దేవుని చిత్త ప్రకారమే సత్క్రియలో చేయాలి. నాకు నచ్చినట్టు నేను చేస్తా అంటే కాదు. నువ్వు మంచి చేయి, కానీ దేవుని చిత్త ప్రకారం చేయి. నువ్వు సత్ప్రవర్తన ప్రవర్తించు, కానీ చిత్త ప్రకారమే ఉండాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్, ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, ఇన్ ద టైమ్ ఆఫ్ గాడ్, ఇన్ ద డిజైన్ ఆఫ్ గాడ్. అలాగా చేయడానికి మనం ఇష్టపడుతుండాలా. అనగా దేవుని కంట్రోల్లో ఉండి ప్రతి క్రియలు దేవుని మహిమార్థమై చెయ్యాల. నాకు ఇట్లా అనిపించింది అనుకోవచ్చు, నేను అట్లా అనుకున్నా అనుకోవచ్చు, ఇది కూడా అవుతుందేమో అనుకోవచ్చు. ఇలాంటి వెర్రిబుద్ధులు చాలా మందికి ఉంటాయి. లూజ్ క్యారెక్టర్స్ చాలా మందికి ఉంటాయి. చెప్పింది చెప్పినట్టే. ఓ వస్తువు తీసుకురమ్మంటే అదే వస్తువుని తీసుకురావాలి. ఓ పని చేయమంటే అదే పని చేయాలి. ఓ మాట్లాడమంటే అదే మాటలు మాట్లాడాలి. ఓ స్థలంలో ఉండమంటే అదే స్థలంలో ఉండాలి. ఒకటి ఆలోచన చేయమంటే అదే ఆలోచన చేయాలి, వేరే చేయకూడదు. ఇలాగ మన జీవితాన్ని సెల్ఫ్ కంట్రోల్లో మనము ఇంద్రియ నిగ్రహ శక్తిలో మనం ఉంచుకున్నట్టయితే మనం దేవుడు చెప్పింది ఖచ్చితంగా మనం చేస్తాం. నేను ఇట్లా అనుకున్నాను, లేదండి ఇక్కడ కరోనా కోసం మంచి మందు పోస్తున్నారట, అట్లా లేదండి అది కరెక్ట్ కాదు అని చెప్పిన నేనైతే మంచిదని అనుకుంటున్నా పోతున్నాను అంటారు కదా. ఇట్లా ఎన్నో రకాలుగా ఊహించుకుంటారు. కొందరికి బూతులు తిట్టడమే కరెక్టు, కొందరికి సత్యం చెప్పడమే, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇవ్వడమే కరెక్టు. ఇలాగా కొన్ని రకాలైనటువంటి తీర్మానాల్లో మనుషులు డిటర్మైన్డ్ కాన్షియస్తో బ్రతుకుతారు. కొంతమంది అడమెంట్నెస్ని డిటర్మినేషన్గా తీసుకుంటారు. ఇక మొండితనం అంతే, అలాగనే బతికిపోతాను అనుకుంటారు. ఇక అది తప్ప ఇంకా వేరేది ఏదో ఉండదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇస్సాకుకు ఇద్దరు కుమారులు పుట్టారు. ఒక కుమారుని పేరు ఏశావు, ఇంకో కుమారుని పేరు యాకోబు. ఇద్దరు కుమారులు పుట్టారు. దేవుడు ఏం చెప్పినాడు అని అంటే, చిన్నవానికి పెద్దవాడు దాసుడైతాడు. ఇద్దరు కవలలే, ఇద్దరు ఒకటే టైంలో పుట్టినారు, ఒకటే రోజు పుట్టినారు. కొన్ని నిమిషాలు తేడా కావచ్చు. ఆ రోజే పుట్టినారు, తల్లి గర్భంలో పుట్టినారు, తల్లిదండ్రులు ఒకటే. కానీ తల్లిదండ్రులు ఒకటే అయినా ఇద్దరు కుమారులకు వేరు వేరు విషయాలను దేవుడు చెప్పాడు. ఏశావేమో వేటగాడయ్యాడు, యాకోబేమో గృహంలో జీవించేవాడయ్యాడు. అనగా ఫ్యామిలీ అనైంటింగ్లో బ్రతుకుతున్నాడు. వీడేమో అడవులలో తిరిగేటోడు అయిపోయినాడు. రెండవది, యాకోబుతో దేవుడు నిబంధనని స్థిరపరుస్తానన్నాడు, కానీ ఏశావుతో స్థిరపరుస్తానని చెప్పలే. కానీ ఏం చేసినాడు? చివరికి నిబంధన నిలుపుతాను అని చెప్పిన యాకోబును ఎదిరించడానికి ఏశావు వచ్చినాడు. ఎందుకు అనంటే, నాకు రావాల్సినటువంటి ప్రామిసెస్ని, నాకు రావాల్సినటువంటి నిబంధన బ్లెస్సింగ్స్ని, ఆ జ్యేష్ఠత్వాన్ని వాడు తీసేసుకున్నాడు. కనుక వాడిని చంపేస్తే మళ్ళీ తిరిగి అది నాకు వస్తుందేమో అనుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? అలా కాదు, వాడికి ఉంటుంది. నువ్వు చంపిన వాడిదే, అది వాడు చంపకపోయినా వాడిదే. ఇది దేవుని ప్లాన్, అది అలాగే జరుగుతుంది, ఇంకా మారదది. అలాగా దేవుడు కొందరి సేవకులను కూడా కొన్ని ఉద్దేశాల కోసం ఏర్పరచుకుంటాడు. దాన్ని నువ్వు మార్చలేవు.
కనుక ప్రతి ఒక్కరికి కొన్ని ప్లాన్స్ ఇస్తాడు దేవుడు. ఆ ప్లాన్స్‌ను దాటి వాళ్ళకి అది ఉంది కదా, నాకు కూడా ఇది ఉంటే బాగుంటది. వాళ్ళకి అది జరిగింది కదా, నాకు కూడా జరిగితే బాగుంటుంది అనుకోని పరుల సొత్తును దేనిని ఆశించకూడదు. దేనినైనా మందికి జరిగింది నాకు కావాలని కోరుకోడు. నువ్వు ఏడుండాలో, ఏ స్థితిలో ఉండాలో అక్కడనే ఉండాలి అంతే. అందుకే దేవుడు నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో, ఏ స్థితిలో రక్షించబడ్డావో ఆ స్థితిలోనే ఉండి దేవునితో సమాధానంగా ఉండాల. కానీ దాటుకొని వెళ్ళిపోతాను, వాడికి ఉంది కనుక నేను కూడా వెళ్ళిపోతాను అంటే దెబ్బలు పడతాయి. నీకు ఇవ్వలేదు అది. దేవుని చిత్త ప్రకారమే కార్యాలు జరిగించుకుంటూ వెళ్ళాల. అయితే మొట్టమొదటి మనం చూసాం ఏంటంటే, సత్క్రియలు చేయడం ద్వారా దేవుణ్ణి మహిమపరచగలుగుతాము అని దేవుడు సెలవిచ్చాడు. రెండవది, నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, జస్ట్ రెఫరెన్సెస్ మాత్రమే చెప్తున్నాను. తర్వాత మనము ఈ మూడు ఇప్పుడు చెప్పే అంతస్తులతో మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయంకి వస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయంకి వస్తే అక్కడ ఇంకొక మాటను యేసుక్రీస్తు ప్రభుల వారు తన తండ్రికి ప్రార్థన చేస్తూ చెప్తున్నటువంటి మాటను అక్కడ మనం చూడొచ్చు. ఏమంటున్నాడో చూద్దాం. 4వ వాక్యం, 7వ అధ్యాయం 17వ అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వాక్యం. తన తండ్రితో ప్రార్థన చేస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమని? చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. మళ్ళీ ఒకసారి చదువుదాం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అంటే దేవుడు నీకు నచ్చింది చేయమని చెప్పడం లేదు. నేను భూమి మీద శరీరమును దాల్చి జన్మించి జీవించడానికి ఇష్టపడ్డాడు. జన్మించి జీవించడానికి ఇష్టపడ్డాడు. నేను శరీరంలో ఈ లోకంలో పుట్టించినాడు. పుట్టించిన తర్వాత ఇక నాకు నచ్చింది నేను చేస్తాను. ఏదో చేసి దేవునికి మెప్పు కలిగేటట్టు చేస్తాను. దేవునికి మస్కా కొట్టేదో కార్యం చేస్తాను. ఓ మనుషులకు ఏదో ఎక్స్ట్రా చేసి మస్కా కొడతాను. కానీ మన దేవుణ్ణి మహిమపరచాలంటే దేవుడు మనకు చెయ్యుటకి ఇచ్చింది మనం చేసి సంపూర్తి చేయాలా? ఏది చేయమన్నాడు అది చేస్తే చాలు, ఇంకా ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం లేదు. ఏది చేయమని చెప్పాడు అదే చేయాలి, ఇంకా వేరే చేయొద్దు. దేవుణ్ణి మహిమపరచాలి అని అన్నప్పుడు, ఇప్పుడు ఫ్రాంక్ బ్రదర్ని మహిమపరచాలంటే ఫ్రాంక్ బ్రదర్ చెప్పింది చేయి. లేదు అని చెప్పి నాకు బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు. నన్ను గౌరవించాలంటే నేను చెప్పింది చేసి గౌరవించు. నాకు సంబంధించిన సత్క్రియలు చేసి నన్ను గౌరవించు. నా జీవితానికి సంబంధించినవి చేస్తే నాకు మహిమ కలుగుతుంది. వాడిగట వానికి చేస్తాను, నా పిల్లలై ఉండి లేకపోతే నా వారై ఉండి ఎవడికో చేస్తాను, నిన్ను నిర్లక్ష్యం చేస్తానని నన్ను నిర్లక్ష్యం చేస్తే వానికి మేలు చేసినాను కదా, నేను దేవుని సేవ చేస్తున్నాను అనుకోవడం కాదు. ఒక సేవకుడు ఉన్నాడు, ఆ సేవకునికి చేయాల్సింది కంపల్సరీ చేయాల్సిందే. మనమందరం కూడా మన సేవకులను మనము పాటిస్తూ ఉండాలా. మనకు సేవకులుగా పాల్సన్ రాజయ్య గారు ఉన్నారు, అలాగే ఫ్రాంక్ బ్రదర్ గారు ఉన్నారు. వారిని మనము గౌరవించాలంటే వారు చెప్పిన విషయాలు, వారికి సంబంధించిన క్రియల్లో మనం పాలి భాగస్తులు కావాలి. హల్లెలూయా. కనుక నాకు నచ్చినవి చేస్తాను, ఇది చేయను అది చేస్తాను, అది చేయను ఇది చేస్తాను. లేలే, నేను చెప్పింది చెయ్యి. ఏం చెప్పాను అదే చేస్తే చాలు, సరిపోదు. ఇంక ఎక్స్ట్రా చేయకు, తృప్తి ఉంటుంది. మనకు తెలంగాణలో ఒక సామెత ఉంది, ఇసంతరాయే అని అంటే మూతంత నాకిపోయిందట. కొంచెం ఇటు రా అని చెప్తే రావడం కాకుండా మూతి నాకిపోయిందట. అది అలాంటి మనస్తత్వాలు మనం కలిగినాం. అవును. కనుక దేవుని మహిమపరచాలంటే దేవుడు చెయ్యడానికి నీకేం కార్యం ఇచ్చినాడు, ఏం చేయమని చెప్పినాడు అది చెయ్యు చాలు. లేకపోతే నువ్వు దేవుని తృణీకరించినట్టే. ఇది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ సత్క్రియల గురించిన ఎగ్జాంపుల్ వచ్చే వారం మనం చూద్దాం. రెండవది, దేవుడు చెప్పిన పనే చేయడం అనేది, దానికి కూడా ఉదాహరణ ఏదైతే ఉన్నదో అది మనము తప్పనిసరిగా అది కూడా బైబిల్ గ్రంథంలో వచ్చే వారం చూద్దాం.
మూడవ విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. హగ్గయిలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. హగ్గయిలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మొదటి అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట 7వ వాక్యం నుండి చదువుతున్నాను. ఏమన్నాడు? కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుడి. నీ ప్రవర్తన గూర్చి ఆలోచన చేసుకోవాలా. ఏమని? 8వ వాక్యం, పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుందునని యెహోవా సెలవిచ్చెను. ఏం కట్టుమంటున్నాడు దేవుడు? ఏం కట్టుమంటున్నాడు దేవుడు? ఆయన మందిరాన్ని కట్టుమంటున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, మొట్టమొదట సత్క్రియలు చేయాలి. సత్క్రియలు అంటే ఉప్పుగా ఉండి చేయాల్సిన క్రియలు, వెలుగుగా ఉండి చేయాల్సిన క్రియలను చేయాలి. అది దేవుని చిత్త ప్రకారము చేయాలి. రెండవది, దేవుడు ఏం చెప్పాడో అది చేయాలి, చెప్పి దేవుని మహిమపరచాలి. మూడవది, దేవుని మందిరమును కట్టి దేవుని మహిమపరచడానికి ఇష్టపడాలి. మంచి సరంబి వేయబడిన ఇండ్లు, బెస్ట్ హౌసెస్ కట్టుకోవచ్చు, లగ్జరీ హౌసెస్ కట్టుకోవచ్చు, కొన్ని వేల కోట్లు పెట్టుకొని కట్టించుకోవచ్చు. బిజినెస్ కూడా చాలా పెద్ద కట్టించు. దట్ ఈస్ ఫర్ ద బిజినెస్. అది బిజినెస్ కనుక బిజినెస్ను కట్టించుకుంటాం, బంధువులకు సహాయం చేస్తాం, ఎన్నో చేయడానికి ఇష్టపడతాం. కానీ మందిరం కట్టబడాలి అని, మందిరం ఎదగాలి అని, మందిరం మహిమపరచబడాలని ఆశించకపోవడం దేవుని ఘనపరిచిన లెక్కలోనికి రాదు. నువ్వు ఎప్పుడైతే మందిరం గురించిన ఆలోచనలు కలిగి ఉంటావో, మందిరమును కట్టి దేవుని సంతోషపరచాలి అనే ఆలోచన కలిగి, అవగాహన కలిగి దాని గురించి నువ్వు ప్రయాసపడతావో, మందిరం కట్టబడాలి అన్న తృష్ణ ఆసక్తి నీకు ఉంటుందో, అప్పుడు నువ్వు దేవుని మహిమపరుస్తున్నావు అన్నమాట. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఆ మందిరం గురించి ఎందుకు అంతగా ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నాడు అని అంటే, ఇర్మియా గ్రంథంలో ఈ సత్యాన్ని దేవుడు రాశాడు. ఇది లాస్ట్గా నేను ముగించేస్తున్నాను. ఇర్మియా ప్రవక్త గ్రంథంలో దేవుడు ఈ విధంగా రాస్తా ఉన్నాడు. ఇర్మియా ప్రవక్త గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా ప్రవక్త గ్రంథము 17వ అధ్యాయము 12, 13 వాక్యాలను చదువుతూ ఇలాగ రాస్తున్నాడు. ఇర్మియా ప్రవక్త గ్రంథము 17వ అధ్యాయము 12, 13 వాక్యాలు చదివితే ఇలాగా ఉంది. ఉన్నత స్థలమున నుండు మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధ ఆలయ స్థానము. మళ్ళీ చదువుతున్నాను. ఉన్నత స్థలమున నుండు మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము. ఈ పరిశుద్ధ ఆలయమును కట్టుమంటున్నాడు. పరిశుద్ధ ఆలయమును కట్టడం అంటే దేవుని సింహాసనాన్ని కడుతున్నాం అన్నమాట. ఒక దేవుని మందిరాన్ని కడుతున్నామనంటే దేవుని సింహాసనాన్ని కడుతున్నాం అన్నమాట. దేవుని సింహాసనాన్ని కడుతున్నామంటే రాజైన యేసు ప్రభు ఆ సింహాసనం మీద కూర్చుంటాడనమాట. ఆయన రాజు ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు దేవుడు రాజు ఏం చేస్తాడు? ఆ సింహాసనం మీద ఏలికలుగా ఏలుతూ ఉంటాడు, తన రాజ్యాన్ని ఏలుతూ ఉంటాడన్నమాట. అనగా నువ్వు మందిరం కడుతున్నావనంటే దేవుడు ఏలుటకు ఆయనకు సింహాసనాన్ని కడుతున్నావు అన్నమాట. కనుకనే మందిరం కట్టుట విషయంలో మనం చేయాల్సిన పని చేస్తూనే ఉండాలా, ఎప్పుడు కూడా విసుకకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం దేని గురించి ప్రయాసపడాలి? సంఘం గురించి మనము తప్పకుండా ప్రయాసపడాలి. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో అన్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? దేవుని ఆలయమును చెడుపువారిని నేను చెరుపుతానన్నాడు. అంటే దేవుని ఆలయం ఏంటంటే ఆయన ఒక సింహాసనం. ఆయన సింహాసనం చెరిపిన వారిని ఆయన చెరుపుతూ ఉంటాడు. జాగ్రత్త. కనుక 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాల గురించి నేను చెప్పుకుంటూ వచ్చాను. మొట్టమొదటిది దేవుని సత్క్రియలు, అది వెలుగు, ఉప్పు సంబంధమైనది. రెండవది దేవుడు ఏం చెప్పాడో అది చేయాలి. మూడవది దేవుని మందిరము కట్టి దేవుని
మందిర ఆవరణం అనగా రాజ్యము గురించిన కార్యాలు చేయాలి. దేవుని రాజ్యం గురించిన కార్యాలు చేయాలి. కనుక మనము లోకములో ఉన్నాము నిజమే, కానీ పరలోక రాజ్య సంబంధమైన వ్యక్తులముగా మనం ఉండాలా అన్న ఉద్దేశాన్ని మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా లోక సంబంధమైనటువంటివి, ప్రపంచ ధర్మం చొప్పున ప్రపంచానికి సంబంధించిన విషయాలు తప్ప ఇంక వేరేవి మనము ఆలోచన చేయడానికి ఇష్టపడము. క్రీస్తును దగ్గరకు వస్తాము, కులాల్లో ఉంటాము. క్రీస్తు దగ్గరకు వస్తాము, లోక ధర్మాలు ఉంటాయి. క్రీస్తు దగ్గరకు వస్తాం, వేరే వేరే ఆలోచన చేస్తాం. పరలోకం గురించిన ఆలోచనలు కూడా ఉండవు. అలాగ మనం బ్రతుకుతున్నట్టయితే మనం దేవుణ్ణి ఘనపరిచి మహిమపరచు వారం కాదు దేవుని పిల్లలారా. కనుక మనం దేవుణ్ణి మహిమపరచాలి అని అన్నప్పుడు ఈరోజు చెప్పినటువంటి ఈ 3 ముఖ్యమైనవి, ఇంకా చాలా ఉండవచ్చు, వాటన్నిటిని నేను మాట్లాడడం లేదు. దేవుడు నాకు ఏదైతే ఇచ్చాడో వాటిని మాత్రమే నేను చెప్తూ మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ విషయాలే చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కనుక దేవుని ఘనపరిచినట్టయితే నువ్వు ఘనపరచబడతావు. దేవుని తృణీకరించినట్టయితే నువ్వు తృణీకరించబడతావు. తృణీకరించబడ్డావు అన్న దానికి గుర్తులు ఏంటంటే నువ్వు బలహీనపరచబడతావు. నీ ఇల్లు, నీకు సంబంధించిన సమస్త బలమును దేవుడు తీసివేస్తాడు. నువ్వు బలహీనపరచబడుతున్న స్థితిని చూసి మారు మనసు చెంది పశ్చాత్తాపపడి తిరిగి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన పూర్వకంగా క్షమాపణ కోరి దేవుని ఆశ్రయించిన ఎడల నువ్వు పోగొట్టుకున్న బలాన్ని తృణీకరించబడిన స్థితిలో నుండి ఘనపరచబడుతూ బలపరచబడుతూ ఉంటావు. లేదు, నేను దేవుని దగ్గర రాను అని అంటే తిరిగి సత్యాన్నే నేను అడ్డగిచ్చేస్తాను అనే సిద్ధాంతం కలిగి వాదములందు వ్యర్థైన పర్వాలేదు, దేవుని ఎరిగి కూడా దేవునిగా ఘనపరచక నేను అక్షయుడుకు దేవుని క్షయమైనటువంటి ప్రతిమ స్వరూపంగా మార్చేస్తాను అని చెప్పేసి అలాగా చేసుకున్న మొండితనం అయితే దేవుడు నిన్ను అలాగ వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత నీ బ్రతుకు నాశనం అవుతుంది. అది చివరికి నరక పాలవుతావు. నువ్వు నరకములో పడతావు, నశించిపోతావు. ఆ నరకము శిక్ష, అదొక డెస్టినీ కాదు. అక్కడ సాతానుడు పరిపాలించే స్థలం కాదు. నరకములో వాడు ఏలికగా అక్కడికి పంపడం లేదు. నరకంలో వానికి పనిష్మెంట్ కోసం అక్కడికి వెళ్తున్నాడు. వానికి సంబంధించిన వారు అక్కడికి వెళ్తున్నారు. అందులో ఉన్న మనుషులు కూడా దానికి సంబంధించిన వారైతే వెళ్తారు. అక్కడ పనిష్మెంట్ కోసం వెళ్తారు. సాతానుగాడు ఏ పనిష్మెంట్ పొందుకుంటాడు, అలాంటి పనిష్మెంట్స్ వానికి సంబంధించిన వారు కూడా పొందుకుంటారు. అది నరకం అన్నారు. కనుక భూమి మీద ఉండగానే మనము దేవుని ఆశ్రయించి జీవించాల్సినటువంటి పరిస్థితి మనకున్నది. కనుక దేవుని మహిమపరచడం ఎలాగనేది 3 విషయాలు మనం చూసుకున్నాం. మనము ఉప్పు అని మనము గుర్తించాలి, మనము వెలుగును గుర్తించాలి. మనము వెలుగై ఉంటే వెలుగు క్రియలు చేయాలి. ఉప్పు సారవంతమైనటువంటి క్రియలు అనగా బాధ్యతపూర్వకంగా ఒక మంచి జరగాలన్న ఆలోచనతో మనం చేస్తాం. ఏది చేసినా దేవుని చిత్త ప్రకారము మనం చేయాలి. రెండవది, మనము దేవుడు ఏం చెప్పాడో చేయాలి. చెప్పంది చేసి ఏదో దేవునికి సాటిస్ఫై చేస్తాను అనే ఉద్దేశం కాకుండా దేవుడు మనకు చెప్పినవి చేయడం చాలు, మంచిది అది. మూడవది, దేవుని ఆలయాన్ని కట్టి దేవుని మహిమపరచవచ్చు అన్నాడు. కారణం ఏంటంటే దేవుని ఆలయము ఆయన యొక్క సింహాసనం. ఆ సింహాసనములో మనం ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ఆ సింహాసనం కట్టితే ఆయన రాజు అయితే నీవు ఆయనకు సాష్టాంగ నమస్కారము చేయాల్సి ఉంటుంది. అక్కడ దేవునికి లోబడి బ్రతకవలసిన పరిస్థితి ఉంటుంది. కనుక దేవుడు లేకున్నా నేను బ్రతకవచ్చు, ఇటు దయ్యానికి లోబడను, ఇటు దేవునికి లోబడను అని నేను న్యూట్రల్ ప్లేస్లో ఉంటాను అంటే న్యూట్రల్ ప్లేస్ ఈ లోకంలో లేదు. అయితే వెచ్చగానే ఉండాలి, లేదా చల్లగానే ఉండాలి, లేదంటే నువ్వు తృణీకరించబడతావు, నీకు లెక్కలోనికి రావు. యు ఆర్ నాట్ అకౌంటబుల్, నువ్వు తృణీకరించబడతావు. కనుక 2 స్థానాలు, వేడి స్థానము, చలి స్థానం, దేవుని స్థానము, సాతాను స్థానం, వెలుగు స్థలము, చీకటి స్థలము, శాపగ్రస్తము, ఆశీర్వాదము, శాపగ్రస్తము, జీవము, మరణము. ఈ 2 ఇట్లాంటి స్టేజెస్. నువ్వు ఎక్కడున్నావు? సృష్టికర్తను సేవించేవారు, సృష్టిని సేవించేవారు. మనము సృష్టిని సేవించేవారము కాక సృష్టికర్తను సేవించేటటువంటి వారంగా ఈ లోకంలో బ్రతకాలని మరొకసారి ఈ ప్రార్థన సమయం కనుక ఏం ప్రార్థన చేయాలి అని మనం అడుకోవచ్చు. కనుక మనం ఇంతకుముందు మనకు నచ్చిన రీతిగా మనం చేసుకుంటూ వచ్చి దేవుణ్ణి ఘనపరచుట అనే విషయాన్ని
మర్చిపోయినటువంటి వారము. కనుక ఈరోజు మనం ఏం ప్రార్థన చేయడం ఆరంభం చేయాలి అనంటే, నేను దేవుని ఘనపరచాలి. ఎలా ఘనపరచాలి అని 3 విషయాలు చెప్పాడు. ఆ 3 విషయాల ప్రకారము నేను ఘనపరచడానికి నడుము కట్టుకుంటూ నేను ఏకీభవిస్తున్నాను అని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో ఆ కార్యాలు జరుగునట్లు దేవుడు సహాయం చేస్తాడు. లేదా నేను తృణీకరిస్తానంటే, మనం చూసాము, మనము రోమీలకు రాసిన పత్రికలో అలాంటి తృణీకారపు కార్యాలు జరుగుతుంటాయి. కనుక అలా జరగకుండా మనము దేవుని బిడ్డలము, దేవుని స్వరూప పోలికలు సృష్టించబడిన దేవుని పిల్లలంగా ఉండడానికి దేవుడు మనల్ని చేయి చాపి చూపిస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ఈ సువార్త ప్రకారం మళ్ళీ తిరిగి రమ్మంటున్నాడు. వెర్రి తలంపులు మనకొద్దు, ఊహించి జీవించొద్దు, చెప్పితే చేయాలి, చెప్పిందే చేయగలిగిన రోజున నువ్వు అక్యురేట్ అంటాడు, పిన్ పాయింట్గా నువ్వు వెళ్తున్నావు అన్నమాట. ఏం డౌట్ ఉండదు, కాన్ఫిడెంట్గా ఉంటావు. కనుక దేవుని దృష్టిలో నువ్వు స్థిరపడ్డటువంటి బిడ్డగా నువ్వు ఉంటావు. కనుక ఈ సత్యములను బట్టి దేవుడు మన హృదయమును బలపరచునుగాక. చెప్పబడినటువంటి వాక్యములను బట్టి దేవుడు మనకు సహాయం చేయునుగాక. అలాంటి ఆశీర్వాద కృప దేవుడు మనకు దయచేయునుగాక. మళ్ళీ తిరిగి వచ్చే వారము మనం కలుసుకున్నప్పుడు ఈ 3 విషయాల గురించి, అనగా సత్క్రియల గురించిన ఉదాహరణ చూద్దాం. రెండవది చెప్పిందే చేష్ట బట్టి కలిగేటటువంటి విషయాలను చూద్దాం. ఆ తర్వాత మందిరమును కట్టిన తర్వాత ఏ విధంగా దేవుడు మహిమపరుచుకున్నాడు అన్నవి ఉదాహరణలను మనం చూసుకొని, ఎగ్జాంపుల్స్గా చూసుకొని మనము బైబిల్ గ్రంథంలో నుండి చూసి నేర్చుకుందాము. అలాంటి కృప మనకు దేవుడు దయచేస్తాడు గనుక దయచేసి ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఇంకా కొత్త వారిని కూడా పిలిపించండి, నేర్చుకుందాం, దేవుని మహిమపరుస్తాం. మనము దేవుని మహిమపరిచే వారి గుంపులో మనం ఉందాం. అలాంటి కృపా సమాధానం దేవుడు మనకు దయచేయును గాక. కన్ను మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ, కృప, కనికరం గల దేవ, రక్షకుడా యేసు క్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రాలు ప్రభువా. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వేలాది వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ ఆత్మచేత నింపండి. నిజమే ప్రభువా, మాకు నచ్చిన రీతిగా మేము జీవించాం. మాకు నచ్చిన బ్రతుకు, మేము కట్టులేని జీవితం జీవించి, ఇష్టానుసారమైన జీవితం జీవించి, ద్వేషము యందు కానీ, మత్సరమునందు కానీ, ఓర్వలేని తనమునందు కానీ, ఆగ్రహముతో కానివి పలికేటటువంటి ఊహల్లో బ్రతికి, ఆవేశముతో తిట్టి, బూతులు మాట్లాడి బ్రతికినటువంటి పాపాత్ములము ప్రభువా, మమ్మలను క్షమించండి. నీ రక్షణ కార్యము మరొకసారి మాకు కలుగునుగాక. నీ రక్షణ పాత్రను మాకు కుమరించండి ప్రభువా. ఈ సత్యవాక్యమును విన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని తిరిగి మండించండి ప్రభువా. వారు వెలుగని నమ్మునట్లు, వారు ఉప్పై ఉన్నారని నమ్మునట్లు వారికి కృప చూపి సారమును వెదజల్లు పిల్లలంగాను, వెలిగించు పిల్లలంగాను మీరు మమ్మల్ని మార్చండి. అలాగే నిన్ను మహిమపరచు పిల్లలంగా మమ్మల్ని మార్చండి. ఈ వాక్యము మా వెనుకల్లో నెరవేర్చండి ప్రభువా. వచ్చే వారం మళ్ళీ తిరిగి కలుసుకునేంత వరకు ప్రభా మమ్మల్ని అందరినీ నీ రెక్కల నీళ్ళు దాపండి ప్రభువా. వచ్చే వారము గురించి మమ్మల్ని సిద్ధపరచండి. ఈ వాక్యంను మా వెనుకల్లో నెరవేర్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.